మరియ తల్లి. మదర్ మేరీ ఈజ్ మదర్ ఆఫ్ చర్చ్. మన కనతల్లి అయిన కథోలిక శ్రీ సభ ఈనాడు ప్రపంచవ్యాప్తంగా మరియ తల్లి, శ్రీ సభకి తల్లి అని ప్రకటించి ఎన్నో సంవత్సరాలు అవుతుంది. దాన్ని మనం పండుగగా కంటిన్యూ చేస్తూ ఉన్నాం. మెమోరియల్ డేగా మనం కొనియాడుతూ ఉన్నాం. మెమోరియల్ ఆఫ్ ది బ్లెస్డ్ వర్జిన్ మేరీ మదర్ ఆఫ్ ద చర్చ్ అని అంటాము. అంటే కథోలిక శ్రీ సభకి అమ్మ మరియ తల్లి తల్లి అని అర్థం. చర్చ్ అనగానే ఏంటి చెప్పండి అక్క? చర్చ్ దేవాలయం అంటే ఏంటి? గ్లోరీ టు గాడ్. చర్చ్ అనగానే మనమందరము చర్చ్, శ్రీ సభ అంటే ప్రజలు. యేసుప్రభుల వారు పరిశుద్ధమైన గ్రంథంలో కొత్త నిబంధనలో, నేను వాక్యాలు తీసి పెట్టుకోలేదమ్మా, దయచేసి క్షమించాలి. యేసుప్రభుల వారు శ్రీ సభకి శిరస్సై ఉన్నారు అని ఉంటుంది అక్కడ వాక్యం. కొరింథీయులకు రాసిన లేఖలో, రోమీయులకు రాసిన లేఖలో ఉంటుంది. అక్కడ యేసుప్రభుల వారు శిరస్సుగా ఉన్నారు చర్చ్కి, శరీర భాగాలుగా మనం అందరం ఉన్నాము. అయితే దేవుడు అన్నాడు అన్యులు కూడా నా శరీరంలోని భాగస్తులే అని. అందుకే చర్చ్ అంటే ఎవరంటే మనమే, యేసయ్యలో మనమే ఉన్నాం. మనం అందరం యేసయ్యలో కలగలుపుకొని ఉన్నాం. అందుకే చూడండి, పరిశుద్ధాత్మ దేవుడు మనతో అంటూ ఉంటాడు, ఇదిగో చెయ్యి ఒకవేళ యేసుప్రభుల వారి తల అనుకుంటే, మనం అందరం శరీర భాగాలను అనుకుంటే, మనం అందరం కలిసి పనిచేయాలి, మనం అందరం కలిసి జీవించాలి. ఇదే ఐక్యత, ఇదే సంఘం అంటే ఏంటి అర్థం? ఐక్యత, యూనిటీ. ఐక్యత గురించి దేవాదేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియమైన దేవుడు బిడ్డలారా, మదర్ మేరీ ఈజ్ మదర్ ఆఫ్ చర్చ్ అంటే ఏంటంటే మరియ తల్లి చర్చ్కి తల్లి. అంటే ప్రపంచంలో ఉన్న ప్రతి అన్యుడికి, ప్రతి క్రైస్తవుడికి, ప్రతి ఒక్కడికి, ఎవరెవరైతే ఇప్పుడు విశ్వసించినా విశ్వసించకపోయినా యేసునామాన్ని గుర్తుపెట్టుకుందాం. దేవుడే, నిజమైన దేవుడైన యేసయ్య మాత్రమే మనుషుల్ని సృష్టించాడు, సమస్తాన్ని చేశాడు. ఇది నీకు నాకు క్రైస్తవుడిగా తెలుసు, క్రైస్తవురాలిగా తెలుసు, కానీ అన్యులకు తెలియదు ఈ విషయం. అందుకే వాళ్ళు విగ్రహారాధనలు చేస్తున్నారు. వాళ్ళ గురించి పక్క పెట్టండి. కానీ ప్రపంచంలో ఉన్న ప్రతి ప్రాణికి దేవుడు ఎవరు అని అంటే యేసయ్య మాత్రమే. వేరే పేరు లేవిక, నల్లదారాలు లేవిక, ఎర్రదారాలు లేవిక, గుమ్మడికాయ లేవిక, నిమ్మకాయ లేవిక, పచ్చిమిర్చి లేవిక, ఎండుమిర్చి లేవిక. ప్రియమైన దేవుడు బిడ్డలారా, ఏదీ లేదు, ఒక్కటే యేసయ్య మాత్రమే దేవుడు, ఏకైక దేవుడు. ఆ దేవుడే ప్రపంచాన్ని మొత్తం చేశాడు. అందుకే తండ్రి కుమార పరిశుద్ధాత్మని మనం ఒక్కరే అంటూ ఉన్న, ముగ్గురే కానీ ఒక్కరు అనే యొక్క ఏకత్వం, భిన్నత్వంలో ఏకత్వం అంటాం కదా, అలా అండర్స్టాండింగ్. సూర్యుని నుంచి ఏ విధంగా అయితే వేడి వస్తుందో, సూర్యుని నుంచి ఏ విధంగా అయితే వెలుగు వస్తుందో, తండ్రి యెహోవా నుంచి పరిశుద్ధాత్మ దేవుడైన యేసుప్రభువు వచ్చారు అని నిన్నటి రోజు మనం ధ్యానించుకున్నాం. ప్రియమైన దేవుడి బిడ్డలారా, మనకు అర్థమవుతుందా? చర్చ్ అంటే మనమే. ఇప్పుడు ఈ ప్రపంచానికి మొత్తము తల్లి ఎవరు అని ప్రశ్నిస్తే మరియ తల్లి, మదర్ ఆఫ్ చర్చ్, మదర్ ఆఫ్ చర్చ్. అందుకే ఈరోజు చూడండి, మీరు రీడింగ్స్ చూస్తే, నేను ఇందాకనే విన్నాను, కొంచెం గుర్తుంది, మా ఆదికాండంలో 22వ అధ్యాయం దగ్గర అనుకుంటాను, అక్కడ అబ్రహాముని కొండ మీదకి రమ్మంటున్నాడు దేవుడు, యావే ప్రభు వచ్చి నీ ఏకైక కుమారుని బలి ఇవ్వనగానే దివ్యమైన బలిపీఠాన్ని సిద్ధము చేస్తున్నాడు అబ్రహాము. అమ్మ మరియ తల్లి తన గర్భాన్ని సిద్ధము చేసుకుంటుంది దేవుడి చిత్తము చేయడానికే. దివ్యమైన బలిపీఠం అనగా తన గర్భం. ఇప్పుడు ప్రియమైన దేవుడి బిడ్డలారా, మనమందరము యేసుప్రభుల వారి యొక్క శరీరంలో భాగస్థులం, అవునా? కానీ యేసుప్రభుల వారు అమ్మ మరియ తల్లి గర్భం నుండి వచ్చాడు. ఆమె నాడు ఇది అర్థమవుతుందా మనకి? అంటే శరీర రక్తాలను అమ్మ మరియ తల్లి దగ్గర నుంచి దేవాదేవుడు అలా పుట్టాలి అని ప్రణాళిక కలిగి ఉన్నాడు. కాబట్టి ఆ తల్లి నిష్కలంక మాత గర్భం నుండి దేవాదేవుడు యేసుప్రభుల వారు వచ్చారు. ప్రియమైన దేవుడు బిడ్డలారా, ఈ సందర్భంలో ఇందాక నేను ఒకటి చూశానండి, అందులో గూగుల్లో ఒక బేబీ బాయ్ అంటే లైక్ బేబీ బాయ్ ఆర్ బేబీ గర్ల్ ఎవరైనా అనుకోండి, పిల్లలు పసికందులు పుడుతున్నప్పుడు మనందరికీ తెలుసు, వాళ్ళు తల్లి తింటున్న ప్రతి ఆహారము కూడా గర్భంలోకి వెళ్తుంది, ఆ పిండంలోకి వెళ్తుంది. ఒక ఆహార నాళం ఉంటుంది కదా ఇద్దరికి, పాపకి అదేవిధంగా తల్లికి, పసికందుకి, లోపల ఉన్న గర్భానికి. ఆ పేగు ద్వారా అన్నీ పోతుంటాయి, అవునా? ఎస్, ఇదంతా మనందరికీ తెలుసు. ఆమె ఎంత కేర్ఫుల్గా చూసుకుంటే ఆ బిడ్డ అంత హెల్దీగా పుట్టిందో దాని తర్వాత డాక్టర్లకు అర్థమవుతుంది, లేదంటే మనకు అర్థమవుతుంది, దేవుడి కృప చొప్పున ఆ బిడ్డ పుట్టేసింది అనుకుందాం. అయితే ఈ సందర్భంలో నేను గూగుల్లో ఒక ప్రశ్న అడిగానండి, ఈజ్ బేబీ గెట్ జీన్స్ ఫ్రమ్ ద పేరెంట్స్ అని. అంటే బేబీకి, ఆ యొక్క పాపకో బాబుకో పసికందుకి
తల్లిదండ్రుల పోలికలు, తల్లిదండ్రుల లక్షణాలు, తల్లిదండ్రుల గుణగణాలు వస్తాయా అని గూగుల్ని అడిగితే ఏం చెప్పిందంటే ఎస్ అని చెప్పింది, వస్తాయి అని చెప్పింది. అవి ఏంటయ్యా అని కరెక్ట్గా చూస్తే బేబీకి 50% మ్యాక్సిమం, ఇంకా ఇద్దరి నుంచి, తల్లి దగ్గర నుంచి తండ్రి దగ్గర నుంచి 50% మొత్తం ఫుల్గా 100% తల్లిదండ్రుల నుంచి గుణగణాలు వస్తాయి, పోలికలు వస్తాయి, DNA మొత్తం వాళ్ళదే కాబట్టి వస్తుంది అని ఉందండి అక్కడ. మరియ తల్లి విషయంలో అంటే ఫర్ ఎగ్జాంపుల్ హ్యుమానిటీలో, ఈ ప్రపంచంలో చూసుకుంటే ఒక దంపతులకి ఇద్దరికి ఒక బాబు పుట్టినప్పుడు, ఇద్దరు కలయిక ద్వారా దేవుడి కృప ద్వారా పుట్టినప్పుడు తల్లి నుండి 23 క్రోమోజోమ్స్ ఎక్స్ ఆర్ వై సంథింగ్ ఉంటుంది, ఎక్స్ అండి, XX అనే క్రోమోజోమ్స్ ఉంటాయి. అండ్ తండ్రి నుంచి వై అనే క్రోమోజోమ్స్ 23 వస్తాయంట. మొత్తం కలిసి 46 క్రోమోజోమ్స్ ఏమో ఉంటాయి. అయితే అవి వచ్చినప్పుడు ఆ బిడ్డలో సంపూర్ణంగా DNA పరిపూర్ణత చెంది ఆ బిడ్డ మొత్తం కంప్లీట్గా గర్భంలో ఎదిగి దాని తర్వాత డెలివరీ అయి దాని తర్వాత పెద్దోడై గొప్పవాడు అవుతాడు దేవుడి కృప వల్ల. ఎస్. అయితే మరియ తల్లి విషయంలో ఇది జరగలేదు. మరియ తల్లి విషయంలో కేవలం 23 క్రోమోజోమ్స్, ఎక్స్ అనే క్రోమోజోమ్స్ మాత్రం మరియ తల్లి గర్భం నుండి, అంటే మరియ తల్లి నుండి వచ్చినవి. ఒకే ఒక్క వై క్రోమోజోమ్ అనేది పరిశుద్ధాత్మ నుండి వచ్చింది. ఇది చరిత్ర చెప్తుంది, ఆధారాలు ఉన్నాయి. గూగుల్లో కొట్టు చూడండి, లేదంటే యూట్యూబ్ ఛానల్ ఎక్కడైనా ఉంటే చూడండి, అన్ని డీటెయిల్గా ఉంటాయి. అంటే మరియ తల్లి గర్భంలో యేసుప్రభువారు ఉన్నారు. ఎలా పుట్టారు, DNA ఏంటి అని చూస్తే మనలాగా 46 అనే కౌంట్ లేదు. యేసుప్రభువారికి ఎంత కౌంట్ ఉంది DNA, అది ఎట్లా ఉందని చూస్తే 24 అనే కౌంట్ మాత్రమే ఉంది. 24 అనేది ఏంటి, 23 క్రోమోజోమ్స్ అమ్మ మరియ తల్లి నుంచి, వై అనే ఒకే ఒక్క క్రోమోజోమ్ పరిశుద్ధాత్మ దేవుడి దగ్గర నుంచి. ఆమె నరుడియా ప్రియమైన దేవుడు బిడ్డలారా, ఇది మనకు అర్థం అవుతుందా? అర్థం అవ్వాలి. ఇది సత్యం. ఏంది కామెడీ అనుకుంటున్నావా నువ్వు నేను? మరియ తల్లి పరిశుద్ధాత్మ ఏం చేసింది, సర్వోన్నతిని శక్తి నిన్ను ఆవరించింది, పవిత్ర శిశువుకి నువ్వు జన్మనిస్తావంటే కామెడీ అనుకుంటున్నావా నువ్వు నేను? పాపములో ఉన్నాం కదా, మనకు అర్థం కాదు. పరిశుద్ధమైన తల్లి గురించి అర్థం కాదు. ఆ తల్లి కన్నా దేవాతి దేవుడైన యేసయ్య గురించి కూడా మనకు అర్థం కాదండి. అందుకే హోలీ ట్రినిటీ గాడ్ గురించి మనకు అర్థం అవ్వదు. అది ఎప్పటికీ సీక్రెటే, ఎప్పటికీ పరమరహస్యమే. ఎంత ఎక్స్ప్లెయిన్ చేసినా, ఎంత వివరించినా ఇంకా అది పరమరహస్యంగానే ఉంటుంది. ఎందుకంటే దేవుణ్ణి అర్థం చేసుకునే అంత తెలివి కల్లోలో మనం కాదు. అంత తెలివి దేవుడు మనకి ఇవ్వలే. ఆదాముకి ఇస్తే ఏం చేశాడు, ఏవకిస్తే ఏం చేసింది? మేము దేవుడు అంతటోళం అవ్వాలి, దేవుడు అవుతామంట అని సర్పం చెప్పింది కదా అని విన్నారు. లూసిఫర్ గారు కూడా అదే అనుకున్నాడు, నేను దేవుడు అంతటి వాడిని అవ్వాలని. ఇట్లా మనం అనుకుంటాం కాబట్టి వామ్మో ఇంతో కొంత దేవుడు గొప్పగా వాడుకుంటేనే మనకు ఆగుతలేదు గర్వము. అలాంటిది దేవుడు అంత జ్ఞానం ఇస్తే మనం ఆగుతామా? అందుకే దేవుడు ఎక్కడ ఎవరిని ఎలా పెట్టాలో దేవుడికి బాగా తెలుసు. అందుకే ప్రియమైన దేవుడు బిడ్డలారా, మదర్ ఆఫ్ చర్చ్ అని మరియ తల్లిని మనం అంటూ ఉన్నాము. యేసు ప్రభువారిని పరిశుద్ధంగా అమ్మ కనింది. ఎలాంటి ఆలోచనలో, అవునండి, పాపం అంటే ఏంటి? కొత్త నిబంధన ప్రకారం పాపం అంటే ఏంటి? పాత నిబంధన కంటికి కన్ను, పంటికి పన్ను, వెళ్ళి కొడితేనే, వెళ్ళి తిడితేనే, వెళ్ళి మర్డర్ చేస్తేనే, కత్తి తీసుకొని పొడిస్తేనే యేసునామములో ఎవరికి కూడా అవ్వకుండా ఉండును గాక. కానీ అలా పొడిస్తేనే హత్య, అలా పొడిస్తే, అలా చేస్తేనే ఆ యొక్క పాపము, చేస్తేనే చేతులతో పాపము. ఒక లస్ట్ఫుల్ థాట్స్ ఉండి ఇంకొక వ్యక్తితో తప్పు చేస్తేనే కామము, అది తప్పు, అది పాపం అయిపోయిందని అంటాం కదా. నో, కొత్త నిబంధన ఏం చెప్తుందంటే యేసుప్రభువారు చెప్తూ ఉన్నారు, నీ కన్ను ఎవరినైనా కామముతో చూసినా ఆల్రెడీ యూ కమిటెడ్ ద సిన్. నువ్వు ఆల్రెడీ పాపం చేసేసావు. నువ్వు వెళ్ళి డైరెక్ట్గా పట్టుకోవాల్సిన అవసరం లేదు. నీ కన్ను, నీ ఆలోచనలు, నీ క్రియలు, నీ మనస్సు, నీ అవయవాలు మొత్తము కూడా ఒక క్షణం పాటు ఆ వ్యక్తి గురించి ఆలోచించింది, వ్యక్తి గురించి ఆలోచించాయి అని అంటే వీ డిడ్ ఎ సిన్, మార్టల్ సిన్, భయంకరమైన పాపం మనం చేసేసాం ఆల్రెడీ. పాపంలో చిన్నది లేదు, పెద్దది లేదు, అన్ని పాపాలే, చిన్నలో పెద్దలే అండి. తప్పు వేరు, పాపము వేరు. తప్పు అనేది ఒకసారి తెలిసి తెలియక చేసినప్పుడు రెండోసారి చేయకుండా ఉంటే అది తప్పు. పాపం అంటే తెలిసి కూడా నేను రెండోసారి చేస్తా అంటే అది పాపము. అతిక్రమం అని ఇంకోటి ఉంటుంది, మూడవది. అదేంటంటే ఇంకా బీభత్సం. తెలిసి చేస్తా, తెలిసే చేస్తా, పాపమైనా చేస్తా, నువ్వేం చేసుకుంటా చేసుకో, మీ ఇంటికి వెళ్ళిపో అంటాడు భర్త భార్యని. వెళ్ళిపోతే అడుక్కొని దీన్ని బతకాలి భర్త. ఈరోజు పరిశుద్ధాత్మదేవుడు, అమ్మ తప్పుగా అనుకోవద్దు, పరిశుద్ధాత్మదేవుడు ఈరోజు ఒకటే మాట్లాడుతూ ఉన్నాడు.
మరియ తల్లి ది మదర్ ఆఫ్ చర్చ్ అంటున్నాం కదా. మన ఇంట్లో ఉన్న తల్లులండి, ఒకవేళ ఈవెన్ నేను ఇన్ ద సెన్స్ మా అమ్మని తీసుకున్నా, లేదంటే మీరు మీ తల్లిదండ్రులు తీసుకున్నా కూడా ఒకసారి ఆలోచించండి. ఒక తల్లి పెంపకము కరెక్ట్గా లేకపోతే ఆ కుటుంబంలో ఉన్న ఎంతమంది బిడ్డలు ఉన్నారో అంతమంది తప్పుడు దారి పడతారు. తండ్రి కరెక్ట్గా లేకపోయినా, నోటిట్, ఇది నిజం. తండ్రి కరెక్ట్గా లేకపోయినా తల్లి కరెక్ట్గా ఉంటే 10 మంది కాదు 20 మంది పిల్లలైనా కరెక్ట్గా సాకుతుంది. ఆమె నాలుడియా. కానీ తండ్రి పర్ఫెక్ట్గా 100కి 100% ఉండి, తల్లి ఒక్క పాపం అటు ఇటుగా ఉండి ఒక లస్ట్ఫుల్ థాట్స్తో పాపపు ఏడ్చలతో బ్రతికిందంటే కుటుంబం మొత్తం సర్వనాశనమే. ఏసునామలో కొట్టేస్తున్నారు ప్రభువా. ఆమె ప్రియమైన దేవుడి బిడ్డారా, అంటే తల్లి యొక్క పెంపకము ఇంపాక్ట్, ప్రభావం కుటుంబంలో ఎక్కువగా ఉంటుంది. ఎందుకు తెలుసా? మాట్లాడితే చాలు, చూస్తే చాలు, సైగ చేస్తే చాలు, బాడీ దేహాన్ని మూమెంట్ చేస్తే చాలు, ప్రతిదీ కూడా కదలికలోనే ఉంటుంది. అమ్మ అనే పేరు అందుకే ఉంది. అమ్మ అమ్మ. నాన్న దగ్గర మనం వెళ్ళి డైరెక్ట్గా అన్నీ చెప్పము, అన్నీ అడగము. ఆడపిల్లలైనా మగపిల్లలైనా ఈ రోజుల్లో తల్లి దగ్గరికి వెళ్తాము. తండ్రి దగ్గర నుంచి కావాలన్నా తల్లి దగ్గరికి వెళ్ళి అడిగి తీసుకుంటాం. అదేవిధంగా ప్రియమైన దేవుడి బిడ్డలారా, ఒకవేళ ఈ రోజున మన కుటుంబాలలో మన తలను ఎక్కువగా గుర్తుపెట్టుకోవాలి, గుర్తు తెచ్చుకోవాలి. నా పెంపకం, నా క్రియలు కాదు, వాళ్ళు పెంచిన విధానం, గుణగణాలు, వాళ్ళ నుంచి వచ్చిన క్యారెక్టరిస్టిక్స్, వాళ్ళలో ఉన్న మంచితనం, మంచి గుణాలు కొన్ని మనలో ఉన్నాయి. అందుకే కనీసం మనం ఇలా ఉన్నాం, దేవుడి బిడ్డలుగా జీవిస్తున్నాం. దేవుడికి మహిమ కలుగుగాక. అలాంటి తల్లిదండ్రులు మనకి ఇచ్చినందుకు, అలాంటి తల్లిని ముఖ్యంగా మనకి ఇచ్చినందుకు ప్రియమైన దేవుడి బిడ్డలారా, ఈ లోక మాట ఒకటి మాట్లాడుతున్నా తప్పుగా అనుకోవద్దు. ఈ లోక మాట, అది ఈ లోకోక్తి అని అంటారు కదా, అది మగవాడు తిరక్క చెడతాడంట, ఆడది తిరిగి చెడుతుంది అని ఉంది ఒక సేయింగ్. మగవాడు తిరగక చెడుతాడంటే ఇంట్లో ఉంటాడు 24 గంటలు, నిద్ర, తిండి, ఇంకేమనంటే కోరికలు, శారీరక దేహంలో ఉన్న ఆలోచనలు, టీవీ, సీరియళ్ళు, మూవీలు, లస్ట్ఫుల్ వీడియోస్, కామ ఏచ్ఛతో ఉన్న ఆలోచనలు, ఇదంతా పక్కకు పెడితే ఇంకో కేటగిరీ ఇంకా ఎలా ఉంటారంటే, ఇంకో కొంతమంది అయితే నిద్రపోతులే. ఇక మొత్తం సంపాదన ఉండదు, పాడుండదు. కొంతమంది అయితే సంపాదించినా వచ్చి నిద్రపోతారు, తాగి తిని పడుకుంటారు. కొంతమంది అయితే సంపాదన కూడా ఉండదు. 24 గంటలు ఏమి తినదమా, ఏమి త్రాగేదమా, ఈ యొక్క దేహాన్ని ఎట్లా సుఖపెట్టేదనమా, ఇదే ఆలోచన. లూసిఫర్కే లూసిఫర్ ఇల్లు. ఏ ఒక్క ఇంత చిన్న ఉపయోగం కూడా ఉండదు వాళ్ళకి. చీమైన కనీసం మనం ఒకవేళ దేవుని మనసు పెట్టి అడిగితే సాల్ట్ తీసుకొస్తుంది, లేదంటే షుగర్ అన్న తీసుకొస్తుంది. ఒక చుక్క, చిన్న చుక్క చీమ. అర్థమవుతుందని చెప్పింది నిజం, ఇది నిజం. బల్లి కూడా సైన్ చూపిస్తుంది, దేవుడి పరిచర్య చేస్తుంది అది మనతో పాటు. ఆమేన్. పురుగులు కూడా పరిచర్య చేస్తాయి. అదేమంటారు, సీతాకొక చిలుక కూడా పరిచర్య చేస్తుంది. సైన్లు చూపించు ప్రభు అంటే దాన్ని పంపిస్తాడు దేవుడు. ప్రియమైన దేవుడు బిడ్డలారా, వాటి ద్వారా, పురుగుల ద్వారా, పందుల ద్వారా, ఈ లోకంలో కుక్కల ద్వారా, నక్కల ద్వారా ఉపయోగం ఉందేమో కానీ ఇలాంటి భర్తల ద్వారా ఎవరికి ఉపయోగం లేదు. అలాంటి వాళ్ళు ఉన్నా లేకున్నా వేరు అని నేను అంటలేనండి, ఉంటారు. వీళ్ళకి ఆపోజిట్గా మంచోళ్ళు కూడా ఉంటారు, ఉండరని కాదు. అదేవిధంగా భార్యలలో కూడా గొప్పలు ఉంటారండి. భార్యలలో కూడా వైస్ వర్సా. మళ్ళీ భార్యలను తీసిపోలేరు కొంతమంది ఉంటారు. ఇంటికి ఎవరు వచ్చినా కోపమే, ఆమె తల్లిదండ్రులు వచ్చినా కోపమే, ఆయన భర్త తల్లిదండ్రులు వచ్చినా కోపమే. మొక్కమంతా నల్లగా పెట్టుకున్నది. ఈ అమ్మాయి గారి ఆస్తి రాసుకుపోయినట్టు ఈయనిచ్చి కోట్లు ఆస్తి సంపాదించావు, రాసుకుపోయినట్టు చేస్తున్నావు నువ్వు. నేను తల్లిదండ్రులు వస్తున్నారంటే భయం, తల్లిదండ్రులు వస్తున్నారంటే వామ్మో వాష్రూమ్ ఎక్కడ స్మెల్ వస్తుందో ఏమో. మన హృదయాంతరంగంలో ఉన్నది ఇదా దేవుడు కోరుకుంటున్నది పరిచర్య అంటే? దేవుడు కోరుకుంటున్న ప్రేమ ఇదా? పరిశుద్ధాత్మ దేవుడు ఎందుకు ఏడవాడు? మరియ తల్లి గురించి మనం ఆలోచిస్తే తప్పుడు ముఖ్యంగా మన తల్లిదండ్రుల గురించి కూడా ఆలోచించగలగాలి. ప్రియమైన దేవుడు బిడ్డలారా, ఆ తల్లి ప్రపంచానికి తల్లి. కానీ నీ తల్లి నా తల్లి, మనమే ప్రపంచం అనుకొని బ్రతికారు. ఆమె హల్లెలూయా. ప్రియమైన దేవుడు బిడ్డలారా, అలాంటి తల్లులకి మనం ఏం చేయగలుగుతున్నాం? ఒక్కసారి ప్రశ్నించుకోమని పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు. ఓ మదర్ ఆఫ్ చర్చ్ ప్రకటిస్తున్నానండి, ప్రపంచం మొత్తం తిరుగుతున్నానండి, స్టేజ్లు ఎక్కుతున్నానండి, లేదంటే గ్రూప్లో ఒక 40 మంది జాయిన్ అయినప్పుడు నేను వాక్య పరిచయం చేస్తున్నానండి కాదమ్మా. నా జీవితము దేవుని మహిమపరుస్తుంది. ఇది కావాలి దేవుడికి. నా జీవితము దేవుని మహిమపరుస్తుంది. ఇది ఒకవేళ మనలో ఉంటే దేవుడు గొప్పగా ఆనందిస్తాడండి. ప్రియమైన దేవుడు బిడ్డలారా,
ఇంక్లూడింగ్ మీ. నేను కూడా ఉన్నాను అందులో, ప్రతి ఒక్కరం ఉన్నాం అందులో. కాబట్టి మన కనతలేని కథోలిక శ్రీ సభ క్యాటకిజం ఆఫ్ ద క్యాథలిక్ చర్చ్ సిసిసి పారాగ్రాఫ్ నెంబర్ 963 నుండి 975 వరకు ఉంటాయండి. ఆ నెంబర్స్ ఉంటాయి, పారాగ్రాఫ్స్ ఆ యొక్క బుక్లో. అందులో ఏమని ఉంటుంది అని అంటే, మరియ తల్లి మదర్ ఆఫ్ గాడ్, మదర్ ఆఫ్ చర్చ్ అన్నాం కదా, అంటే కథోలిక శ్రీ సభకి తల్లి అన్నాం కదా, మదర్ ఆఫ్ గాడ్, దేవుడి తల్లి అని అంటూ ఉంది. ఎలా, ఎక్కడుంది అంటే లూకాసు వార్త 1:43 నిన్న మొత్తం మనం ధ్యానించుకున్నాం. ఇంతకుముందుకు చాలాసార్లు మనం ధ్యానించుకున్నాం. పరిశుద్ధాత్మతో సంపూర్ణంగా ప్రేరేపితురాలైన, పరిపూర్ణంగా నింపబడిన ఎలిజబెత్తమ్మ మాట్లాడుతున్న మాట, నా ప్రభు తల్లి నా యొద్దకు వచ్చుటకు నాకు ఎలాగూ ప్రాప్తించను. ఈ మాట కేవలం మనమే అంటున్నామా? కొత్త నిబంధన మాత్రమే అంటుందా? నో, పాత నిబంధన కూడా ఈ మాట అంటుంది. ఎక్కడ? పరిశుద్ధమైన గ్రంథంలో అండి. నేను ఒక హింట్ ఇస్తాను. దివ్య మందసము ఒక ఇద్దరి ఇంట్లో పెట్టబడింది. ఎవరి ఇంట్లో పేర్లు ఏమైనా చెప్తారా ఎవరైనా? దివ్య మందసం అంటే మరియ తల్లి. ఇప్పుడు వాక్యాలకు వెళ్తే, పాత నిబంధనలో మరియ తల్లి మధ్యస్థ ప్రార్థన అనగా అర్థం ఏంటంటే దివ్య మందసం. ఆ దివ్య మందసంలో ఎవరుంటారయ్యా అంటే 3 వస్తువులు ఉన్నాయి. ఆ 3 వస్తువులు ఈజ్ ఈక్వల్ టు యేసుప్రభుల వారు. కొత్త నిబంధనలో అమ్మ మరియ తల్లి ఎవరిని కలిగి ఉంది? యేసుప్రభుల వారు తన గర్భములో ఉన్నారు. ఇప్పుడు మరియ తల్లి దివ్య మందసం. ఆ దివ్య మందసము పాత నిబంధనలో మనం చూస్తూ ఉన్నాము. సాదృశ్యంగా అభినాదాబు ఇంటిలో 20 ఏళ్ళుంది. కరెక్ట్ చెప్పాలంటే మరియ తల్లి సన్నిధి ఈ రోజున మనం చాలామంది వెళ్తాం కదండి, చర్చెస్కి వెళ్ళి, కథోలిక శ్రీ సభలకు వెళ్ళి అమ్మ మరియ తల్లి స్టాచ్యూస్ సంవత్సరాల నుంచి ఉంటాయి, తెచ్చి పెట్టుకొని అమ్మ అని మనం అమ్మని కొనియాడుతూ ఉంటాము, దేవుని స్తుతిస్తూ ఉంటాము. తల్లిని, గొప్ప తల్లిని మాకు ఇచ్చావయ్యా, నీ సొంత తల్లిని మా సొంత తల్లిగా ఇచ్చావు ప్రభువా, యోహానికే కాదు ప్రభువా, నేను కూడా శిష్యురాలని నాకు ఇచ్చావు ప్రభువా అని ఆనందంతో మనం స్తుతించినప్పుడు దేవాతి దేవుడు ఏం కోరుకుంటున్నాడు మన దగ్గర నుంచి అంటే, అభినాదాబు వలె 20 ఏండ్లున్నా అమ్మ మరియ తల్లి నీ ఇంట్లో, నా ఇంట్లో, లేదంటే కథోలిక శ్రీ సభలో పుట్టు క్రైస్తవం అని చెప్తున్నా, మన ప్రవర్తన మారకపోతే ఫలితం ఏమి లేదు. కానీ ఒబేదేము ఇంటిలో 3 నెలలే ఉంది అమ్మ మరియ తల్లి అంటే దివ్య మనసం. 3 నెలల మధ్యస్థ ప్రార్థనకి ఒబేదేముని దేవుడు యావే ప్రభు ఎంత గొప్పగా దీవించాడంటే మొత్తం పంటలే, మొత్తం సమృద్ధి. అంతకంటే ముందండి ఒకటి ఆలోచించండి. అసలు ఆయనకి సమృద్ధి వచ్చింది, ఇల్లంతా బాగుంది, మంచిగా ఉన్నాడు, పంటలు, పొలాలు, గొల్లు, గోధుమలు, లేదంటే ఇంకేదో సంథింగ్ అంతా కూడా పరిపూర్ణంగా దేవుడు దీవించాడు, ఆశీర్వదించాడని ఎవరికి తెలిసిందంటే దావీదు అనే రాజుకు తెలిసింది. ఎట్లా తెలిసింది అంటే వాళ్ళొక నోట, వీళ్ళొక నోట, వీళ్ళొక నోట, వీళ్ళొక నోట, వీళ్ళొక నోట, ప్రపంచం మొత్తం తెలిసింది. అంటే అప్పుడున్న రాజ్యం మొత్తం తెలిసింది. అంటే మరియ తల్లి మధ్యస్థ ప్రార్థన ఇప్పుడున్న ప్రపంచానికి మొత్తానికి తెలియాలి. ఆమెన్, హల్లెలూయా. దట్ ఈస్ ద విల్ ఆఫ్ గాడ్. అంతెందుకండి, పరిశుద్ధమైన గ్రంథంలో ఉంది కదా, బిడ్డా నువ్వు నన్ను హెచ్చించు, నేను నిన్ను హెచ్చిస్తా అంటాడు దేవుడు. ఆమేన్. నన్ను హెచ్చించు వారిని నేను హెచ్చిస్తాను, నన్ను గణపరచు వారిని నేను గణపరుస్తాను, నన్ను మహిమపరచు వారిని నేను మహిమపరుస్తాను. ఈ మాట మనం చెప్పేది కాదు, పరిశుద్ధమైన గ్రంథం చెప్తుంది. అంటే దేవుడు వాగ్దానం ఇచ్చాడు, నెరవేరుస్తాడు. మరియ తల్లి దేవుణ్ణి స్తుతించింది, రక్షకుడిగా కొనియాడింది. దేవుడు ఏం చెప్పాడో పుట్టుక ముందు నుండి కూడా, దాని తర్వాత చచ్చిపోక ముందు వరకు కూడా, చచ్చిపోయిన తర్వాత కూడా, ప్రభువా నేను నీ దాసురాలనని దేవుడి పాదాల చెంత కూర్చున్నమ్మ. ఈ రోజున ఆ రోజున ఒబేదేము ఎందుకు దీవించబడ్డాడంటే మరియ తల్లి మధ్యస్థ ప్రార్థన అంటే దివ్య మందసములో దైవ సన్నిధి ఉందని విశ్వసించాడు. మనం కూడా విశ్వసించడం అంటే ఏంటండి? విశ్వసించడం అంటే ఏంటి? గంటలు ప్రార్థన ఏదో కాదండి. మనం విన్నామా, విశ్వాసం బలపడింది. విన్నదాన్ని దేవుడు ఒక సమయం ఇస్తాడు, ఆ సమయంలో ప్రకటించాలి. ఇద్దరికైనా, ఒక్కరికైనా, 100 మందికైనా, 1,00,000 మందికైనా. ఆమెన్, హల్లెలూయా. యేసు నామములో జరుగునుగాక. ఆమెన్. 1,00,000 కోట్లు అంటే ప్రపంచానికి మొత్తం అని అర్థం. పోపు గారు ఎవరండి? ఇప్పుడు మన తండ్రి గారు, ఆయన కోట్ల మంది ప్రజలకు పోప్ అంటే తండ్రి. దేవుడి ప్లేస్లో దేవుడే పెట్టి వెళ్ళిపోయాడు యేసుప్రభువు వారు మోక్షారోహణుడై. పేతురు నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? ప్రేమిస్తున్నానయ్యా. పేతురు నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? ప్రేమిస్తున్నానయ్యా. దేవుణ్ణి ప్రేమించేవాడు పరిశుద్ధాత్మ దేవుని దుఃఖపెట్టాడు.
దేవుణ్ణి ప్రేమించేవాడు పరిశుద్ధాత్మ దేవుని దుఃఖపెట్టాడు. వాడు దుఃఖపడి ఏదో ఒకటి అయ్యి, లేదంటే శారీరకంగా బలహీనంగా ఉన్నా, వామో నా వల్ల అవ్వట్లేదన్నా కూడా ఈవెన్ లిటరలీ దేహాన్ని మొత్తము కూడా త్రుంచబడేదాకా కూడా వెళ్తాడే. కానీ నా వల్ల అయితే లేదయ్యా, నేను పరిచర్య చెయ్యా, నా వల్ల అయితే లేదయ్యా, ఈరోజు నేను వాక్యం చెప్పా, నా వల్ల అయితే లేదయ్యా, ఈరోజు నేను ఈ పని చెయ్యా. దేవుడిచ్చిన బాధ్యత ప్రేమతో చేయగలగాలి. గొనుక్కుంటూ సనుక్కుంటూ చేస్తే ఆనాడు ఇజ్రాయెల్ ప్రజలకి 40 ఏళ్ళు పట్టింది. నీకు నాకు ఎన్ని ఏళ్ళు పడుతుందో మనకు తెలియదమ్మా, ఇంకా గొనుగితే వద్దు, గొనగొద్దు. కాబట్టి ప్రియమైన దేవుడు బిడ్డలారా, అబినాదాబు ఇంటిలో దీవెన ఎందుకు రాలేదంటే 20 ఏళ్ళు అట్లా పెట్టేశాడు. ఇస్తే ఇచ్చాడు దేవుడు, లేకపోతే లేదన్నాడు. కానీ ఓబేదేమో అట్లా కాదు, 3 నెలలే ఉంటుంది. ఎవరో రాజు, ఈ రాజు దావీదు తీసుకొచ్చేటప్పుడు ఆయన చనిపోయాడని భయపడి తీసుకొచ్చి నా యొక్క ఇంటిలో పెట్టాడు కదా, నేను ధన్యుని అనుకొని బ్రతికాడమ్మా బిడ్డ. ఒక్కటి గుర్తుపట్టండి మా, దేవుడి చిత్తం ఆలోచించే వాళ్ళకి ఇది అర్థమవుతుంది. చీమ కూడా చిట్టుక్కుమనదు దేవుడి ఆజ్ఞ లేకపోతే. పడుకుంటున్నప్పుడు పురుగు కూడా మన మీద పారదు దేవుడి ఆజ్ఞ లేకపోతే. లే అని అంటాడు దేవుడు, అందుకే పురుగు వారుతుంది అప్పుడప్పుడు మీద. ఎప్పుడు 3 గంటలకు నైట్. నిజం ఇది. బల్లి కూడా సౌండ్ చేస్తుంది అప్పుడప్పుడు, లే 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 అంటది, సౌండ్ చేసుకుంటుంది. అంటే అవి కూడా ఉపయోగపడుతున్నాయి దేవుడికి. కానీ మనం ఒకసారి ఆలోచిద్దాము, ఆనాడు దేవుణ్ణి ప్రార్థించకుండానే ఓబేదేదేము ఇంటిలో దేవుడు దివ్య మందసాన్ని పెట్టడానికి కృపను చూపించాడా? ఓబేదేదేము ఎన్ని సంవత్సరాల నుంచి వింటున్నాడో దివ్య మందసం గురించి, ఎన్ని సంవత్సరాల నుంచి వింటున్నాడో. ఎందుకంటే ప్రపంచం మొత్తం అప్పటికి మారిమోగుతుంది. ఎవరి దగ్గర అయితే దివ్య మందసం ఉంటుందో ఆ రాజ్యం గెలుస్తుందట అని. ఆమేన్. ఎవరి దగ్గర అయితే దేవుడి మందసం ఉందో అక్కడ అందరూ గెలుస్తున్నారు. వారికి విరుద్ధంగా లేచిన ప్రతిది కూడా కూలిపోతుంది. ఆమేన్ అని మొత్తం అనుకుంటున్నారు. అప్పటికే రాజ్యాలు మొత్తం ఉత్తగానే వచ్చారా అండి? ఇజ్రాయెల్ ప్రజలు ఇప్పుడు గొనుగుతున్నారు, కానీ అప్పుడు గొనిగారు. కానీ మనలాగా వారు ఊరికే వచ్చారు ఆ సముద్రం దాటుకొని. అగ్ని స్తంభముగా, మేఘ స్తంభముగా దేవుడు ఆనాడున్నాడు, ఈనాడు మనలో ఉన్నాడు, మన మధ్యలో ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడే మనలో నివసిస్తున్నాడు. యేసయ్య దివ్యస ప్రసాద నాథుడే మనలో జీవిస్తుంటే ఇప్పుడు మనం లేము, మనలో దేవుడే మనలో ఉన్నాడు, యేసయ్య మనలో ఉన్నాడు. ఐ ఆమ్ క్రైస్ట్, యు ఆర్ క్రైస్ట్. కానీ క్రీస్తును లోపల పెట్టుకొని కపటదారులాగా మనం జీవించకూడదు. అది దేవుడికి కావాల్సింది, అది దేవుడికి కావాల్సింది. అమ్మ దగ్గర నుంచి వచ్చిన గుణగణము చచ్చిపోయేంత వరకు పోదట. గూగుల్ అడిగితే చెప్తుంది గుణగణాలు. మరి పరిశుద్ధమైన దేవుడి యొక్క దివ్యమైన సప్రసాదం రక్తాన్ని, దేహాన్ని భుజిస్తున్న మనము గుణగణాలు మొత్తం మనలోకి వస్తున్నాయి. మరియ తల్లిలో ఉన్న గుణగణాలు, గొప్ప క్యారెక్టరిస్టిక్స్ మొత్తము యేసుప్రభుల వారికి, మానవుడికి, నేను అనేది దేవుడి గురించి మాట్లాడితే దేవుడి నుంచి దేవుడికి వస్తాయి. మానవుడికి ఉండే, మరియ తల్లికి ఉండే గుణగణాలు మొత్తం, పరిశుద్ధమైన ఆలోచన మొత్తం యేసుప్రభుల వారికి వచ్చాయి. బిడ్డ గర్భములో ఉన్నప్పుడే ఉన్నాయి. ఇప్పుడు అవే పోలికలు, అవే గుణగణాలు, అవే క్యారెక్టరిస్టిక్స్, అవే లక్షణాలు దివ్య సప్రసాదాన్ని మనం తీసుకుంటున్నప్పుడు, శరీర రక్తాన్ని, దైవత్వాన్ని మనం పొందుకుంటున్నప్పుడు ఎందుకు మనలో ఉండట్లేవు? దానికి కారణం ఏంటి? మనము విశ్వసించట్లేమేమో. మనం తీసుకున్న దివ్య సప్రసాదం ఏదో నామకే వాసి తీసుకొని వెళ్ళిపోతున్నామేమో, అలా అన్నుల్లాగా అయోగ్యకరముగా. ప్రియమైన దేవుడు బిడ్డలారా, ఓబేదేదేము వలె మనమును విశ్వసించగలిగితే 3 నెలలలో మొత్తం మారిపోయింది. ఓబేదేదేపు జీవితం మొత్తం, ప్రపంచం మొత్తం మారిమోగింది. ఓబేదేదేము అనే వ్యక్తి దీవించబడ్డాడట, దివ్య మందసం ఉందట అని రాజు వెళ్ళి తెచ్చుకుంటున్నాడు. దావీదు ఎంత గొప్పవాడు కదండి, అప్పుడు తెచ్చుకుంటున్నాడు భయంతో వదిలేసి. మనం కూడా ఒక్కొక్కసారి అనుకుంటాం కదా, పరిశుద్ధంగా జీవించాలండి దేవుడు అంటే. నా వల్ల ఏడవుతుందండి? ఎవరండి చెప్పింది పరిశుద్ధంగా జీవించాలని? ఎవరు చెప్పారు? ఆల్రెడీ మనం యేసయ్య రక్తంలో పరిశుద్ధులమే. దాన్ని కాపాడుకోమని దేవుడు చెప్తున్నాడు. ఆమె అడి దేన్ని ఎట్లా కాపాడుకోవాలి? దివ్య సప్రసాద నాదుని తీసుకోవడం ద్వారా. సింపుల్. పాప సంఖ్యతో నిన్న మొత్తం 7 సాక్రమెంట్స్ మనం నేర్చుకున్నాం. ఎక్కడండి మనం కష్టం చేస్తుంది చెప్పండి మీరు నాతో సహా? ఎక్కడ చేస్తున్నాం మనం కష్టం? ఇప్పుడు పొలానికి వెళ్తే కష్టం చేయాలి, పార పట్టాలి, గడ్డ పార పట్టాలి, భార్యలు అయితే కొయ్యాలి, లేదంటే చేయాలి, ఇంకేదో నారు పెట్టాలి, నారు తీయాలి అంట, ఇంకేదేదో చేయాలి. ప్రియమైన దేవుడు బిడ్డలారా, మనం ఏం చేయట్లేము. అవన్నీ సాక్రమెంట్స్ ఫ్రీగా గిఫ్ట్ ఇచ్చాడు దేవుడు, బహుమతి ఇచ్చేశాడు. కథోలిక శ్రీసభలో మనం ఉండడమే మనకి ధన్యత్వం. అరే ఉండి దేవుడిచ్చిన ఉచిత కృప మొత్తం పొందుకోమని దేవుడు చెప్తుంటే జస్ట్ వెళ్ళి ఒప్పుకోవడం ద్వారా, పాప సంకీర్తనం ద్వారా, జ్ఞానస్నానం పొందుకోవడం ద్వారా, భద్రమైన అభ్యంగనం ద్వారా,
దివ్యమైన సప్రసాదం ద్వారా, జ్ఞాన పెళ్లి ద్వారా, గురుపట్టాభిషేకము ద్వారా, అవస్థ అభ్యంగనం ద్వారా. ఏమండి, ఇవన్నీ కూడా దేవుడు మనకిచ్చిన ఉచితమైన కృప. ఇవి ఉపయోగించుకోండి మా అంటున్నాడు దేవుడు. అన్యులమైతే ఏంది, ప్రొటెస్టెంట్స్ అయితే ఏంది, ఇంకెవరైతే ఏంది, కథోలిక శ్రీసభలో ఉన్న వాళ్ళు కూడా ఇది ఉపయోగించుకోవాలి. ఉండగానే సరిపోదండి, ఉన్న వాళ్ళం ఉపయోగించుకోవాలి. అది దేవుడు చెప్తుంది. పరిశుద్ధాత్మ దేవుడు దుఃఖ పెట్టడం అంటే తెలిసి కూడా కథోలిక శ్రీసభ గురించి, తెలిసి కూడా దేవుడిచ్చిన వరము గురించి, తెలిసి కూడా దేవుడిచ్చిన ఉచిత కృప అనుగ్రహాల గురించి వాడకపోవడమే తప్పు, వాడకపోవడమే పాపం. తెలిసి 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 మంచేదో చేయకపోవడమే అతిక్రమము. అతిక్రమం అంటే ఏంటంటే లిటరలీ వి డెడ్, చచ్చిపోయామని అర్థము. విశ్వాసంలో, ఆధ్యాత్మికతలో, అన్నిట్లలో ప్రియమైన దేవుడు బిడ్డలారా, శారీరకంగా అయినా రోగం వచ్చినా తట్టుకుంటామేమో, కానీ దేవుడి కృప వల్ల ఆధ్యాత్మికమైన రోగము చాలా ప్రమాదకరం. ఈ లోకంలో జీవించలేము, పరలోక రాజ్యంలో అయితే మొత్తమే ఓలేవిగా. ఇంకెందుకండి మన బ్రతుకు? ఇన్ని రోజుల నుంచి వాక్యం వింటున్నాం, ఇన్ని రోజుల నుంచి అందరినీ రండి రండి రండి, ప్రార్థన చేయండి, పాటలు పాడండి, వాక్యం చెప్పండి, దేవుడు మనల్ని విడుతున్నాడు అని ఎక్కడెక్కడో తిరుగుతున్నాం మనం. ఏం లాభం మరి వీటన్నిటితో? నేను పరిశుద్ధంగా జీవించినట్లే మీరు పరిశుద్ధులై ఉండండి అని దేవుడు అన్నాడు. కానీ అన్నీ దేవుడు ఇచ్చి మనకు అన్నీ సమకూర్చి దాని తర్వాత పరిశుద్ధంగా జీవించాలి. సింపుల్. అన్నీ ఉపయోగించుకుంటే సరిపోతుంది, అంతే. ఇప్పుడు అన్నం కావాలి, అన్నం ఆకలి అవుతుంది. భర్త లేకపోయినా భార్య ఏం చేస్తుంది? జ్వరం ఉన్నా సరే, కొంతమంది చేస్తారు, తప్పుగా అనుకోద్దు. జ్వరం ఉన్నా సరే, భర్త వెళ్ళిపోయిన తర్వాత, పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత, కొంతమంది అండి, అందరు కాదు, మంచిగా లేచి, అప్పటి వరకు జ్వరం ఉందన్నది అప్పుడు జ్వరం ఉండదు, ఇక లేచి వంట రూమ్లోకి పోయి గుడ్లు ఉన్నాయా, ఇంకేమైనా ఉన్నాయా, మంచిగా తీసి ఉడకబెట్టుకొని వండుకొని మంచిగా తింటుంది. వచ్చేసరికి భార్య వచ్చేసరికి, లేదంటే భర్త వచ్చేసరికి, కొంతమంది అమ్మ, అందరు కాదు, మళ్ళీ నోటెట్, భర్త వచ్చేసరికి లేదంటే పిల్లలు వచ్చేసరికి, అమ్మ తిన్నావా అని వాళ్ళు అడిగితే, తినలేదు బిడ్డ, తిన్నావా, ఎవరో నవ్వుతున్నారు ఇప్పుడు, తిన్నావా అని భర్త అంటే, తినలేదు అయ్యా, ఎక్కడున్నావు, బెడ్ మీద పడుకొని చెప్తున్నా ఆన్సర్. ఇది ఎవరు చూశారు? దేవుడు చూశాడు. ఇది పాపం కాదు, ఇది అబద్ధం కాదా? ఎందుకు యాక్టింగ్, ఎందుకు యాక్షన్లు, ఏం ఉపయోగం ఉంది దానివల్ల? ప్రియమైన దేవుడు బిడ్డలారా, అందుకే అమ్మ మరియతని మదర్ ఆఫ్ చర్చ్. ఏ విధంగా అయితే తల్లి తండ్రుల నుంచి మనకి 50% క్రోమోజోమ్స్ వచ్చి డిఎన్ఏ మొత్తం అమ్మ నాన్నది మనలో కలగలుపుకొని ఉండి క్యారెక్టర్స్ మొత్తం బ్రతికే రోజులు మొత్తము కూడా వాళ్ళ గుణగణాలు, వాళ్ళ యొక్క పోలికలు. ఫర్ ఎగ్జాంపుల్, నన్ను చూస్తే మా అమ్మని చూసినట్టు ఉందంటారు, మా అమ్మని చూస్తే నన్ను చూసినట్టు ఉంటారంటారు. అందరూ ఎవరు చూసినా కూడా మా అమ్మని చూడ టక్కు నన్ను చూస్తారు. అరే నన్ను చూసిన అంటారు, అమ్మ మీ అమ్మ పేరు చిన్నమ్మనా అంటారు. ఎక్కడైనా తెలిసిన ఊర్లోకి వెళ్తే, మన ఫీస్ట్లకి, ఊర్ల పండగకి వెళ్తే అంటారు, మీ అమ్మ పేరు చిన్నమ్మ అంటారు. ఎమ్మటి గుర్తుపడతారండి, మా అమ్మని బట్టి నన్ను గుర్తుపడతారు. ప్రియమైన దేవుడు బిడ్డలారా, దేవుడికి మహిమ కలిగి కాక. ఇప్పుడు ఎక్కడికైనా వెళ్తే గొప్పతనం కాదు, గర్వం కాదు తల్లి. ఎక్కడికైనా వెళ్తే ఇప్పుడు నన్ను గుర్తుపట్టిన తర్వాత నీ బిడ్డలని అమ్మ అని అడుగుతూ ఉన్నారు. మా అమ్మ ఎంత ఆనందపడిపోతుందో. ఆ ఆనందం నాకు తెలిసి, నేను అనుకున్నాను, జాబ్ చేసినా కూడా నేను ఆనందం ఇవ్వలేను, మేబీ సంపాదించినా కూడా నేను ఆనందం ఇవ్వలేను. ఎందుకంటే ఆనందం నేను ఇచ్చింది కాదు, నా ద్వారా దేవుడు నా తల్లికి ఇచ్చిన ఆనందం. ఆమె అడిగా, దేవుడికి మహిమ కలుగును గాక. ఆమె. ప్రియమైన దేవుడు బిడ్డలారా, గర్వం అని కానివ్వండి, తల్లిదండ్రుల కంట పిల్లలు ప్రయోజకులైనప్పుడు ఆనందం వస్తుందంట. అప్పటి వరకు వాళ్ళకి మనశ్శాంతి ఉండదు. మరి మనల్ని బట్టి మన తల్లిదండ్రులు బాగుంటున్నారా, ఆనందంగా ఉంటున్నారా, బాధపడుతున్నారా, నిరాశ నిస్పృహకి వెళ్ళిపోతున్నారా, మనం మాట్లాడితే కృంగుదలకి వాళ్ళు గురవుతున్నారా? మనం పడ్డా సరే అండి, వాళ్ళు పడొద్దు, అలా అనొద్దు. మనం పడ్డా సరే ఒక 4 మాటలు అది తీసుకెళ్ళి చెప్పొద్దు. నాతో 100 మంది 100 రకాలుగా మాట్లాడినా కూడా, మా అమ్మ వాళ్ళ అక్క చెల్లెలు ఏదైనా మాట్లాడినా కూడా నేను అవన్నీ తీసుకెళ్ళను మా అమ్మ వరకు. ప్రేయర్ రిక్వెస్ట్లాగా పెడతా. వాళ్ళ ఓన్ పర్సనల్ విషయాలు కూడా చెప్తారు దాంతో కలుపుకొని, మళ్ళీ ప్రేయర్ రిక్వెస్ట్ అంటూ. కానీ అవన్నీ డిలీట్ చేసేసి ఏది మాత్రమే ప్రేయర్ కావాలో అది మాత్రమే చేస్తా, అంతే. సింపుల్. ఆమె అల్లియా, దేవుడిచ్చిన ఆత్మ కృప. కాబట్టి ప్రియమైన దేవుడు బిడ్డలారా, మరి మనకి మదర్ ఆఫ్ చర్చ్ అని కన్నతల్లి కథోలిక శ్రీసభలో ఎవరు ప్రకటించారు? 2వ వాటికన్ కౌన్సిల్, 2nd వాటికన్ కౌన్సిల్ అధికారపూర్వకంగా, అంటే పెద్ద సభను ఏర్పాటు చేశారండి. పోపులు మొత్తం కలిసి పెద్ద సభను ఏర్పాటు చేసి 1964వ సంవత్సరంలో పోపాల్ 6th మన పోపు గారు ప్రకటించారు, ప్రపంచవ్యాప్తంగా ఈ పండుగను కొనియాడాలి అని.
నవంబర్ 21వ తారీఖున వాళ్ళు ఇది ప్రొక్లెయిమ్ చేశారు, ప్రకటించారు. దాని తర్వాత మన పోప్ జాన్ పాల్ II గారు, రెండవ మన యోహాన్ పాపు గారు ఉన్నారు కదా, పాల్ II గారు, వాళ్ళు ఏం చేశారంటే, ఇప్పటివరకు మనం ధ్యానించాం కదా అమ్మ మరియ తల్లికి ఉన్న టైటిల్స్. ఎన్ని టైటిల్స్ అండి అమ్మ మరియ తల్లికి ఉన్నది? వాగ్దత్తము యొక్క మందసమా, మోక్షము యొక్క వాకిలి, ఉదయకాల నక్షత్రమా, వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యమా, పునీతుల యొక్క రాజ్ఞి, క్రైస్తవుల యొక్క రాజ్ఞి, సన్మనస్కుల యొక్క రాజ్ఞి, పితరుల యొక్క రాజ్ఞి, అపోస్తుల యొక్క రాజ్ఞి, వేదసాక్షుల యొక్క రాజ్ఞి, సకల పునీతుల యొక్క రాజ్ఞి, కుటుంబాల రాజ్ఞి, శాంతి సమాధానం యొక్క రాజ్ఞి, మోక్షమునకు గొనుపోబడిన రాజ్ఞి, దేవరాస్యము గల రోజా పుష్పమా. దేవుడి యొక్క పుష్పం దేనికి గుర్తుంది? పరిశుద్ధతకి. అంటే ఏమి అంటనిది, పట్టుకొనిది, ఎంత ముద్దుగా ఉంటుంది, మంచి పువ్వు, అట్లా సువాసన భరితముగా పరిమళం. దేవుడికి మహిమ కలుగును గాక. కాబట్టి ప్రియమైన దేవుడి బిడ్డలారా, అంత సువాసన భరితంగా మనం బ్రతకాలంటే ఏదో ఇవ్వద్దు దేవుడికి, ఏదొద్దు దేవుడికి, ఏ బలులొద్దు, పరిశుద్ధత అనే బలి కావాలి. మనకి ప్రొటెక్షన్ కూడా దేవుడు ఎలా ఇస్తాడు తెలుసా అండి? ప్రార్థన చేస్తూ 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 సాక్రమెంట్స్ మొత్తం ఉపయోగించుకుంటూ దేవుడి చిత్తం ఏం చేయాలని రోమిలకు రాసిన లేఖ 12:1 ప్రకారం మన యొక్క శరీరాన్ని దేవుడి దివ్యమైన బలి యాగముగా మనం సమర్పించుకున్నప్పుడు దివ్యమైన బలి పూజలో అప్పుడు దేవుడి యొక్క దేహం మొత్తము మన దేహంలోకి వచ్చినప్పుడు జీసస్ క్రైస్ట్గా మనం మారిపోతున్నాం. ఆమేన్, హల్లెలూయా. అందుకే ఫ్రాన్సిస్ ఆఫ్ అసిసి వారికి ఉన్న ఇంకొక పేరు ఏంటండి? అనదర్ క్రైస్ట్ అని ఉంది. ఎందుకు? ఆయన శోధన ఎంత భయంకరంగా వచ్చినా కూడా తట్టుకున్నాడంట. ఒక స్త్రీ వచ్చి బట్టలిప్పేసి వచ్చి నాతో పాపం చేయ అన్నా కూడా ముండ్లు మొత్తం అక్కడ వేసి, పాపం తప్పకుండా చేస్తాను, అయితే నువ్వు ఒక పని చేయి, నేను ఎక్కడ పడుకుంటే నువ్వు అక్కడే పడుకుంటే సరే అందిందంట. ఆమె వచ్చి మొత్తం ముండ్లు సర్దిరాడు బెడ్లాగా. ఇప్పుడు వచ్చి ముళ్ళ మీద పడుకుందాం రా అన్నాడు. వెళ్ళిపోయింది ఆమె అక్కడి నుంచి. ప్రియమైన దేవుడు బిడ్డలారా, ఆమె మొత్తం శరీరాన్ని దేహాన్ని చూసినా కూడా ఫ్రాన్సిస్ ఆఫ్ అసిసి వారికి అవయవంలో ఏ అవయవం కూడా చలించలేదు. బుద్ధి మంచిగుంటే దేహం మంచిగుంటుంది, ఆలోచన మంచిదైతే అంతా బాగుంటుంది, చూపు మంచిదైతే కామెర్లున్నోడికి లోకమంతా పచ్చకామెర్లున్నోడికి లోకమంతా పచ్చగా కనబడుతుంది. దేన్ని బట్టి? కండ్లను బట్టి. దేహానికి దీపిక మన యొక్క కండ్లు. ఈ కనులను బట్టే మన యొక్క దేహం పరిశుద్ధంగా ఉండాలా అపవిత్రంగా ఉండాలా అనేది మన జీవితం మొత్తం ప్రభావితం చూపిస్తుందనే విషయాన్ని మనం మర్చిపోదు. అందుకే వాక్యం మనం చూసి చదువుతున్నామండి, ధన్యులం. ఎంతోమంది బిడ్డలకి చూపు కూడా లేదు పాపం, వింటూ నేర్చుకుంటారు వాక్యం. చేతులుండవు, కాళ్ళతో రాస్తూ నేర్చుకుంటారు వాక్యం. కాళ్ళుండవు, చేతుల్లో ఏదో ఒక విధంగా రాసుకుంటూ నేర్చుకుంటారు. ప్రియమైన దేవుడి బిడ్డలారా, వాళ్ళు కూడా దేవుడి యొక్క మాటను, దేవుడి యొక్క వాక్కును ప్రకటిస్తూనే ఉన్నారు. ప్రపంచ నలుమూలలా మనం అందరం చూస్తున్నాము ఇదే కండ్లతో. కానీ పర్ఫెక్ట్గా ఉన్నాం, కాళ్ళు కరెక్ట్ ఉన్నాయి, చేతులు కరెక్ట్ ఉన్నాయి, ముక్కు నోరు అన్నీ వైట్గా ఉన్నాం, నల్లగా ఉన్నాం, అందంగా ఉన్నాం, తెల్లగా ఉన్నాం, వాట్ ఎవర్ యూ అండ్ మీ. బట్ ఈజ్ దర్ ఎనీ యూజ్ విత్ అస్? దేవుడికి ఏదైనా ఉపయోగం ఉందా మన వల్ల? ప్రియమైన దేవుడు బిడ్డలారా, అందుకే దేవుడు అంటున్నాడు, నా నుంచి ఏమొద్దు దేవుడికి. సౌలు అంటున్నాడు, అయ్యో నేను దేవుడి కోసమే తీసుకొచ్చాను. సమూయేలు ప్రవక్త ఆ బంగారు పాత్రలని, ఏం మాట్లాడుతున్నావు సౌలు నువ్వు? దేవుడు నీకు చెప్పింది ఏంటి, నువ్వు చేసింది ఏంటి? దేవుడికి బలులు అవసరంలే, ఈ ఆస్తులు అవసరంలే, నీ సంపద అవసరంలే. దేవుడిచ్చిన భిక్ష ఈ బ్రతుకు, దాన్ని నువ్వు తిరిగి ఇవ్వడం అంటే ఏంటి? దేవుడి మాటను విధేయించడం అంటే పరిశుద్ధత. ప్రపంచం మొత్తం మనం ఎక్కడ తిరిగినా కూడా కథోలిక శ్రీసభ మనకి ఎలా జీవించమని చెప్తుంది తెలుసా? పరిశుద్ధత. ఎలా? క్రియల ద్వారా. అయ్యో మాటల ద్వారా కాదు. ఈనాడు ప్రాటెస్టెంట్ అయ్యో చెప్తున్నారు కదా స్టేజ్ల మీద నిలబడి, రండి 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 జ్ఞానస్నానం ఇస్తాము ఓన్లీ యేసునామమున అని. అక్కడ పరిశుద్ధత లేదు, రాసిస్తా. ఎందుకు? సాక్రమెంట్స్ లేవు. ఎక్కడ పొందుకుంటున్నావు పరిశుద్ధత? ఎట్లా పొందుకుంటున్నావు పరిశుద్ధత? నువ్వు నాకు చెప్పు చూద్దాం. ప్రియమైన దేవుడు బిడ్డలారా, సాక్రమెంట్స్ దేవుడు ఇచ్చి, దివ్య సంస్కరణ దేవుడు ఇచ్చి పరిశుద్ధ పరుస్తుంటేనే, చాపని రుద్దినట్టు రుద్దుతుంటేనే మనం మారతలేం. అలాంటిది అక్కడికి వెళ్ళి పాపాన్ని సంపాదించుకొని అయోగ్యకరంగా దేవుడి వాకుకి విధేయత లేకుండా బ్రతికి యేసునామంలో మళ్ళీ సగం నామంలో పొందుకొని మళ్ళీ యేసయ్య దివ్యమైన శరీర రక్తాలని ఒక ప్రవక్త ఇస్తే, ఒక అబద్ధపు ప్రవక్త ఇస్తే, యాజకుడు ఇవ్వకుండా అయోగ్యకరంగా ఇస్తే దాన్ని అయోగ్యకరంగా మనం పూజించి రోగస్థులం అవుతూ, ఇది దేవుడి మహిమార్థం కాదు. ఇది లేదిది
పరిశుద్ధమైన గ్రంథంలో లేదు ఇది. ప్రియమైన దేవుడు బిడ్డారా, అయోగ్యకరంగా చేయొద్దు, దేవుని అయోగ్యకరంగా చేయొద్దు. దివ్య మందసం అమ్మ మరియ తల్లి యొక్క సన్నిధి, అంటే దేవుడి సన్నిధి అంత గొప్పగా మనం నమ్ముతున్నామంటే మరియ తల్లి తీసుకొని వస్తుందని ఎలిజబెత్ అమ్మ అంత మురిసిపోయిందంటే నీకు 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 నాకు భయం లేదు దేవుడు అంటే. మరియ తల్లే భయంతో అంటూ ఉంది, భయం ఇన్ ద సెన్స్ దైవ భీతితో అంటుంది, ప్రభువా ఇది ఎట్లు జరుగును ప్రభువా, ఇది ఎట్లు జరుగుతుందని అడుగుతుంది. ఎందుకంటే నేనా పురుషుని ఎరగను, ఇది ఎట్లా జరుగుతుందయ్యా? ప్రపంచానికి ఈ వాక్యం తెలవాలి కాబట్టి అమ్మ మరియ తల్లి అక్కడ ప్రశ్న ఉంది. ఆ ప్రశ్న కూడా లేకపోతే నేను ఏమంటావంటే మరియ తల్లి సైలెంట్గా ఉంది కాబట్టి ఏమో ఎవరికి తెలుసు ఏ పాపం చేసిందో ఏమో, అందుకే పరిశుద్ధమైన గ్రంథాల ఆధారమే లేదంటావు కదా నేను. పాస్టర్ అంటారు కదా, అందుకే కనీసం ఒక్క మాట అక్కడ ఉంది, పురుషుణ్ణి ఎరుగని కన్య మరియ తల్లి. ఆ తల్లి గురించి ఎంచడానికి ఈనాడున్న కపట బోధకులకి, కపట ప్రవక్తలకి, అసత్య బోధకులకి ఎంత గుండెల ధైర్యం అండి. వీళ్ళకి లూసిఫర్ దగ్గర నుంచి వచ్చిన ఆ ధైర్యం వచ్చింది, అందుకే అట్లా మాట్లాడుతున్నారు. కాబట్టి ప్రియమైన దేవుడు బిడ్డారా, చివరిగా మన పోప్ జాన్ పాల్ II గారు ఇందాక మనం ధ్యానించుకున్నట్టుగా ఈ టైటిల్స్లో ఒక టైటిల్ ఉంది, పేరేంటి అని అంటే మదర్ మేరీ ఈజ్ మదర్ ఆఫ్ చర్చ్, క్రైస్తవుల మాత, క్రీస్తుని మాత, దేవుని మాత అని చూస్తున్నాం కదా మనము, సృష్టికర్త యొక్క మాత, రక్షకుని మాత, ఇవన్నీ ఉన్నాయి కదా. దేవుడి తల్లి అని అర్థం, వీటికన్నిటికీ అర్థం. అందుకే ఆ టైటిల్ని మన పునీత జాన్ పాల్ II గారు ఇచ్చారు. ఎప్పుడు 1980వ సంవత్సరంలో ఈ టైటిల్స్ ఇలా ధ్యానించాలి అని ఈ టైటిల్తో పాటు వాటితో పాటు కలిపి మనకి ఇచ్చారు. అంటే ఈ టైటిల్, ఒక్క గుర్తును కూడా, ఒక్క పేరును కూడా అమ్మ మరియ తల్లిని ఎంత గౌరవప్రదంగా చూపిస్తుందో మనకు అర్థం కావాలి. అంతెందుకండి, ఒక ఎగ్జాంపుల్ చెప్పి పెట్టేసుకుందాం, ఓకేనా? మనం ఏ తప్పు చేయలేదు అనుకుందాం, ఓకే, ఏ తప్పు ఇన్ ద సెన్స్ ఏదో ఒకటో చేస్తుంటాం, ఒకటో రెండో చేస్తాము, కానీ మన ఇన్వాల్వ్మెంట్ లేకుండానే ఏదో ఒకటి ఎవరో ఒకరు తప్పు మన మీద నెట్టారు, పాపం మన మీద నెట్టారు. అంతెందుకండి, బైబిల్ నుంచే తీసుకుందాం. సుసన్న గారు ఉన్నారు, సుసన్న ఉంది, అక్కడ దానియేలు ఉన్నారు, దానియేలు అప్పటివరకు రాలేదు. సుసన్నాని ఏమన్నారు? వాళ్ళు అబద్ధం చెప్పారు, ఈమె మా మీద కామముతో తప్పు చేయాలని ప్రయత్నం చేసింది, మేము ఇక్కడ కామంతో కాదు, ఎవరితో తప్పు చేసింది మేము చూసామని చెప్పారు వాళ్ళు. ప్రియమైన దేవుడు బిడ్డలారా, కానీ అది తప్పు తను సుసన్న చేయలేదు అని దానియేలు ప్రవక్త ద్వారా, జ్ఞానము ద్వారా దేవుడు ఆ యొక్క సభ ముందు నిరూపించాడు. కానీ అక్కడ ఒకటి ఆలోచిస్తే మనము, ఆమె తప్పు చేసిందా అంటే చేయలేదు, కానీ అక్కడ ఉన్న వాళ్ళందరూ ఏమనుకున్నారు? అప్పటి వరకు దానియేలు రాకముందు వరకు తప్పు చేసింది సుసన్న అన్నారు, కొట్టి చంపేయండి అన్నారు, లేదంటే ఇంకేమైనా చేయండి అన్నారు. ప్రియమైన దేవుడు బిడ్డలారా, మనందరికీ తెలుసు, కొత్త నిబంధనలో కూడా ప్రజలందరూ వచ్చిన తర్వాత అక్కడ తన స్త్రీని పట్టుబడ్డప్పుడు యేసుప్రభువు వారి యొక్క పాదాల దగ్గర ఉంది, అందరు వస్తున్నారు రాళ్ళని తీసుకొని, వీళ్ళందరూ ధర్మశాస్త్ర బోధకులు, పరిసయ్యులు, ఇంకెవరో ఉన్నారు కదా, సద్దుకాయలు, వీళ్ళందరూ చర్చిలో ఉన్న పెద్దవాళ్ళు, వీళ్ళందరూ కూడా వచ్చి అంటూ ఉన్నారు, ఇదిగో యేసయ్యను ప్రశ్న అడుగుతున్నారు. మోజెస్ లా ప్రకారము వ్యభిచారం చేసి పట్టుబడితే స్త్రీని రాళ్ళతో కొట్టి చంపాలిగా, మరి పురుషుడు ఏమైపోయాడు? యేసుప్రభువు వారు అడగలేదు రెండో ప్రశ్న, కానీ ఆన్సరే ఇచ్చేశారు డైరెక్ట్గా. ఏమని అంటే వాళ్ళకి బుద్ధొచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోయేలాగా దేవాతి దేవుడు చేశాడు. ఏం చేశాడంటే, మీలో పాపం లేని వాడి రాయేయండి. సింపుల్ అయిపోయింది. ఈ రోజున నువ్వును నేను మన జీవితంలో ఎవరి గురించో తక్కువ చేసినా, ఎవరి గురించో ఎక్కువగా మాట్లాడుకున్నా కూడా ఒకటి గుర్తుపెట్టుకోవాలి, మనం అందరం మనుషులం, దేవుళ్ళం కాదు. మరియ తల్లి అంతకన్నా కాదు, అంతకన్నా గొప్పగా దేవుళ్ళం అసలే కాదు. మనం దేవుడిని కాదు, దేవుళ్ళం కాదు, దేవుళ్ళం కూడా అనొద్దు, తప్పది, అది ఫ్లూరల్ అవుతుంది. ప్రియమైన దేవుడు బిడ్డ, దేవుడు ఒక్కడే, యేసయ్య మాత్రమే, ఇది క్లియర్. కాబట్టి చివరిగా అండి, నిన్నటి రోజున మనం ధ్యానించుకునే అంశాలలో ఒకటమ్మ పరిశుద్ధాత్మ దేవుడు ఒకటి రివీల్ చేశాడు, అది చెప్పి పెట్టేస్తాను నేను. మనకి యోహాను సువార్త 21వ అధ్యాయం, ముఖ్యంగా ఇంకొకటి, మన అబ్రహాము గారిని విశ్వాసుల తండ్రి, నువ్వు జాతులకు మొత్తానికి తండ్రి అవుతావు, అందరికీ తండ్రి అవుతావు అని దేవుడు ఒక పేరు పెట్టాడు. అబ్రాము అనే పేరు తీసేసి అబ్రహాం ఇచ్చాడు. అయితే మరి మరియ తల్లికి దేవుడు ఏం పేరు ఇచ్చాడు? తరముల వారు నిన్ను ధన్యురాలని పిలుస్తారమ్మా అన్నాడు దేవుడు. అయిపోయి ఇంకేం కావాలండి? ఒక తరం కాదు, 2 తరాలు కాదు, 3 తరాలు కాదు, ఈ ప్రపంచం మొత్తం ఎంతమంది పుట్టి చచ్చిపోతున్నారో, చచ్చిపోయిన కూడా ఉన్నారు, అందులో పుట్టి చచ్చిపోతున్నారు, బ్రతుకుతున్నారు, మళ్ళా పుడుతున్నారు, కొత్త జనరేషన్ ఉందో, పాత జనరేషన్ ఉందో, మొత్తం జనరేషన్ ఉందో, అబ్రహాం కంటే ఉన్న ముందు జనరేషన్ ఉందో, నోవా కాలంలో ఉన్నారో, ఆదాము ఏవ కాలంలో ఉన్నారో, అన్ని జనరేషన్స్కి
అన్ని జనరేషన్స్కి, అన్ని తరాలకి అమ్మ మరియ తల్లి తల్లి. ఆమె ఇది క్లియర్. అందుకే ప్రపంచానికి అంటే కథోలిక శ్రీసభకి తల్లి. కథోలిక శ్రీసభ అంటే క్యాథోలిక్, అది ఒరిజినల్ లాంగ్వేజ్, మూల భాషలోకి వెళ్తే యూనివర్సల్ చర్చ్ అని మీనింగ్ వస్తుంది, అర్థం వస్తుంది. అంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్న దేవుడి సంఘం అని అర్థం. వర్గంగా అది ఇది పాస్టర్లు ఎడగొడుతున్నారు చూడండి, ఐక్యత లేకుండా. ఆ వర్గాలుగా అదివి కథోలిక శ్రీసభ ఇది. అందుకే నిగూఢమైన రహస్యాలను కూడా తీసి మాట్లాడుతున్నాడు దేవుడు పరిశుద్ధమైన గ్రంథము నుండి. ప్రియమైన దేవుడు బిడ్డారా, ఒక్క మాట అడగండి. ఎవరైనా మన గ్రూప్లో ఉంటే పాస్టర్ దగ్గరికి వెళ్ళి అయ్యో లేదండి నేను వాళ్ళకి విరుద్ధంగా బ్రతకలేనండి. అయితే దేవుడికి విరుద్ధంగా బ్రతుకుతావా మరి? యోహాను సువార్త 19:34 శిష్యుడా తల్లిని స్వీకరించు. తన సొంత ఇంటికి తీసుకువెళ్ళాడు శిష్యుడు. ఎవరు ఆ శిష్యుడు? దేవుడి మాట విన్నవాడు యోహాను. మనము కూడా నిజంగా దేవుడి మాట వింటే, మన క్రియలలో క్రీస్తుని చూపిస్తే, కపటము లేకుండా, ఎవరి కోసమో పాస్టరయ్య కాళ్ళ దగ్గర బ్రతకడానికి నన్ను పిలవలే దేవుడు. జోష కాళ్ళ దగ్గర బ్రతకడానికి దేవుడు పిలవలే. ప్రవక్తల కాళ్ళ దగ్గర పడమని దేవుడు పిలవలే. ప్రియమైన దేవుడు బిడ్డలారా, దేవుని పట్టుకోమన్నాడు దేవుడు. అదేంటి? వాక్కు, సత్యం, మార్గం, జీవం. ఇది పట్టుకున్నవాడు, ఇందులో జీవించిన వాడికి తప్పకుండా పరలోక రాజ్యం తథ్యం. ఆమేన్, హల్లెలూయా. చివరిగా ఒక్క మాట, పరిశుద్ధమైన గ్రంథంలో దేవుడు పేతురుకి అధికారాన్ని ఇచ్చి, ఇదిగో పేతురు నా సంఘాన్ని నీ రాతిపై, అంటే ఈ రాతిపై, పేతురు అనగా పెట్రాస్ అంటే రాయి, ఆ రాతిపై నేను నిర్మిస్తున్నాను. నువ్వేం చేయాలంటే 3 విషయాలని మాట్లాడితేనే అయిపోతుంది. నువ్వేం చేయాలంటే యోహాను సువార్త 21:15 అక్కడ 3 మాటలు ఉన్నాయండి. మొట్టమొదటిది ఫీడ్ మై ల్యాంప్స్ అని ఉంటుంది. ఇదిగో పేతురు, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? ప్రేమిస్తున్నానయ్యా. ఎందుకు ఆ మాట దేవుడు అడిగాడు? విడిచిపెట్టిన ఆ యొక్క చేపల వ్యాపారాన్ని మళ్ళీ మొదలుపెట్టాడు. యేసుప్రభువు చనిపోయిన తర్వాత పునరుత్థానుడు కాకముందు ఏం చేశారు? పేతురు శిష్యులు మొత్తం వెళ్ళి మళ్ళీ పడవల దగ్గరికి వెళ్ళి మళ్ళీ వలేస్తున్నారు. విడిచిపెట్టిన పని మొదలుపెట్టారు. ఈ లోకంలో దేవుడు పరిచయం పక్కన పెట్టి ఉన్నన్ని రోజులు దేవుడు పరిచయం చేశారు. మళ్ళీ దేవుడు వెళ్ళిపోగానే ఇప్పుడు ఆయన లేడు కదా, ఇంకెందుకులే, ఈ లోకంలో లేదుగా రాజ్యం, పరలోక రాజ్యం గురించి చెప్తున్నాడు కదా, అవసరం లేదులే మనకి వెళ్ళి మళ్ళీ మొదలు పెడుతున్నారు ఈ లోకంలో పని. ప్రియమైన దేవుడు బిడ్డ, అప్పుడు యేసయ్య పిలుస్తున్నాడు, పునరుత్థానుడైన క్రీస్తు అంటే దేవుడు పిలుస్తున్నాడు పేతురుని. పేతురు, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? ప్రేమిస్తున్నానయ్యా. అయితే నా గొర్రెలను మేపుము. చూడండి ఇక్కడ ఎస్ గొర్రె పిల్లలను మేపుము. మొట్టమొదటిది అండి, గొర్రె పిల్లలు అనగా ఒక గొర్రెల కాపరికి మాత్రమే దేవుడు గొర్రె పిల్లలని మేపుము అని చెప్తాడు. గొర్రెల కాపరి మా అందరూ తెలుసు, నేను ఎగ్జాంపుల్ చెప్పే అంత టైం లేదు కాబట్టి. గొర్రెల కాపరి అంటే ఎవరు? గొర్రె పిల్లలన్నిటినీ ఉష్ అటెళ్ళండి, ఉష్ ఇటెళ్ళండి, రండి అని ముందు ఉండి నడిపిస్తూ ఉంటాడు. ప్రియమైన దేవుడు బిడ్డలారా, ముందెందుకుండి నడిపిస్తున్నాడు గొర్రెల కాపరి? ఏదైనా అటాక్ వచ్చినా, ఏదైనా సింహం వచ్చినా, ఏదైనా ఎలుగుబంటి వచ్చినా, ఏదైనా తోడేలు వచ్చినా ఫస్ట్ గొర్రెల కాపరినే తింటుంది. అది గొర్రె పిల్లల వైపు రాదది. ఆయన తిన్న తర్వాత ఇటు వస్తుంది. అట్లనే యేసుప్రభువు వారు ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన చివరి వరకు అందరినీ ప్రేమించెను. మనం చివరి వరకు ప్రేమిస్తున్నామా మరి? ఎవరిని? దేవుని కాదు. దేవుని ప్రేమించిన ఆ ప్రేమ అందరినీ వ్యత్యాసం లేకుండా, హెచ్చు తగ్గులు లేకుండా అందరినీ ప్రేమించగలగాలి. అభిషేకం ఉన్నవాడు ఎక్కువగా, అభిషేకం లేని తక్కువగా, మంచిగా మాట్లాడేటోళ్ళు ఎక్కువగా, మంచిగా మాట్లాడే తక్కువగా, దేవుడికి తెలిసిపోతుంది. నిన్నటి రోజు నాకు వాక్యం చెప్పింది కదా, ప్రియమైన దేవుడి బిడ్డలారా, కపటం అది మనందరిలో ఎక్కడో ఉంటుంది కాబట్టి దేవుడు మాట్లాడుతున్నాడు. కాబట్టి గొర్రె పిల్లలను మేపుము, ఇది మొదటిదండి. నాకు చాలా హ్యాపీగా అనిపించింది ఇది అనుకున్నప్పుడు. దివ్యమైన బలిపూజలో గొర్రె పిల్లలను మేపుము పేతురికి ఇచ్చేశాడు దేవుడు బాధ్యతని. రెండోది చూడండి, హైలైట్, టెండ్ మై షీప్ అనుంది. అంటే నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా పేతురు? ప్రేమిస్తున్నానయ్యా, నీకు తెలుసు కదయ్యా, నా గొర్రెలను మేపుము. ఇప్పుడు గొర్రె పిల్లల్ని కాదు, గొర్రెలని. అంటే ఆ గొర్రె పిల్లలకి గొర్రెల కాపరులు ఉన్నారు ప్రపంచంలో చాలామంది. బిషప్స్, ప్రధాన యాజకులు వాళ్ళందరూ కూడా పోపు కింద ఉంటారు, అవునా? ఇప్పుడు ఆ పోపు గారికి దేవుడిచ్చిన బాధ్యత ఏంటంటే, నా గొర్రెలను కాయుము. ప్రపంచంలో ఉన్న నలుగురిలో ఉన్న ప్రపంచంలో ఉన్న ప్రతి దేశంలో, ప్రతి రాష్ట్రంలో ఎంతమంది గురువులు ఉన్నారో, ఎంత ఊర్లలో ఉన్నారో యాజకులు, వాళ్ళందరూ ఎవరయ్యా అనంటే పోపు గారికి
గొర్రెలు ఇన్ ద సెన్స్ ఆయన గొర్రెల కాపరి, ఆయన కింద ఉన్నది మళ్ళీ గొర్రెలు వాళ్ళు. ఇప్పుడు ఆ గొర్రెలకి మనం గొర్రె పిల్లలం. ఎవరికి? ఇప్పుడు మా ఫాదర్ ఆనంద్ గారు ఉన్నారు, నేను గొర్రె పిల్లను. మా ఫాదర్ ఆనంద్ గారు గొర్రెల కాపరి. మేమందరం కూడా సంఘంలో ఉన్న వ్యక్తులము, గొర్రె పిల్లలం. దిస్ ఈజ్ ద చర్చ్. అర్థమవుతుందా అండి? ఎస్. మూడోది, ఫీడ్ మై షీప్. ఇప్పుడు యేసు మళ్ళీ అంటున్నాడు, పేతురు నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు అంటే నొచ్చుకున్నాడు పేతురు. మళ్ళీ అంటున్నాడు, ప్రభువా నేను ప్రేమిస్తున్నానయ్యా అని నొచ్చుకొని అంటున్నాడు. నేను మళ్ళీ చెప్తున్నా, అర్థమవుతుందా? నా గొర్రెలను మేపము. ప్రేమ దేవుడు బిడ్డలారా, ఎందుకు దేవుడు 2 సార్లు చూడండి, నా గొర్రె పిల్లలను మేపమన్నాడు, రెండోసారి ఏమో గొర్రెలను కాయుము. ప్రొటెక్షన్. యు ఆర్ ద ప్రొటెక్టర్. జాగ్రత్త, చూసుకో, జాగ్రత్త, ఈ మంద జాగ్రత్త, ఈ చిన్న మంద జాగ్రత్త. నేను నిన్ను గొర్రెల కాపరిగా పెట్టాను. తోడేలు వస్తాయి, అసత్య బోధకులు వస్తారు, అసత్య ప్రవక్తలు వస్తారు, పాశ్రం వస్తుంది, పాశ్రయ వస్తాడు. రండి రండి, పదవం తీయండి, అద్భుతాలు అవుతాయి, చేతులు పెడితే స్వస్థతలు వస్తాయి, గర్భఫలం వస్తుంది అంటారు. వెళ్ళకూడదు అక్కడికి. ఖాయం అంటే అర్థం ఏంటి తెలుసా? గట్టిగా చెప్పడం అని కాదు, అధికారంతో వాక్యం చెప్పడం. ఆమేన్, హల్లెలూయా. యేసుప్రభువారు వాక్యం చెప్పేటప్పుడు ఎలుగెత్తి చెప్పాడు అని ఉంది. కొండ మీద ప్రసంగం గొనుక్కుంటూ సనుక్కుంటూ చెప్పాడని లేదు అక్కడ. ఎవ్వరికి వినబడదు అలా చెప్తే. వాక్యంలో మనం వాక్యం గట్టిగా చెప్పడం అంటే అండి ఏదో గొంతు తెచ్చుకొని చెప్పడం అని కాదు, అధికారపూర్వకంగా దేవుడిచ్చిన అధికారం. ఎట్లా వస్తుంది అది? ఓన్లీ బై ద హోలీనెస్. దేవుడిచ్చిన కృప పరిశుద్ధత ద్వారా మాత్రమే కమాండ్ వస్తుంది వర్డ్ ఆఫ్ గాడ్లో. లేదంటే అది ఎవ్వరం కూడా ఎవరంతటా ఎవరుగా మనం సంపాదించుకోలేం. అది దేవుడు మాత్రమే ఇవ్వాలి, అది దేవుడికి మాత్రమే సాధ్యం. కాబట్టి ప్రియమైన దేవుడు బిడ్డలారా, నా గొర్రెలను మేపుము, గొర్రెలను కాయము, గొర్రెలను మేపుము. కాయగానే సరిపోదయ్యా పేతురు, కాయగానే సరిపోదు. నేను మీకు ఇది చేస్తాను అది చేస్తానని చెప్పడమే సరిపోదయ్యా. ఇప్పుడు నువ్వేం చేయాలంటే మేపారాటిని. మేపడం అంటే ఏంటి? వాక్యం సమృద్ధిగా అందాలి ప్రపంచం మొత్తం. అంటే అనేకుల కోసం ప్రార్థన చేయాలి, అనేకుల కోసం ప్రార్థన చేయాలి, అనేకులు రక్షింపబడాలని ప్రార్థన చేయాలి. నువ్వు జస్ట్ ఏదో కాసావా మేపావా కాదయ్యా. క్రియలలో నేను కనబడాలని క్రీస్తు, ఇంకొక క్రీస్తు ఇన్ ద సెన్స్ మన పేతురు గారితో దగ్గర మాట తీసుకుంటున్నారండి, మాట పట్టు తీసుకుంటున్నారు. నిజంగా చెప్పాలంటే అసలు దేవుడు ఏమంటాడంటే భూమి అందు కానీ ఆకాశం అందు కానీ మీరు ఎక్కడా కూడా ప్రమాణం చేయకూడదు అంటాడు. కానీ దేవుడే ప్రమాణం తీసుకున్నాడు, పేతుర్ని అడిగి మరీ తీసుకున్నాడు. చేస్తావా చేస్తావా చేస్తావా? ఎందుకు 3 సార్లు? గుర్తుండాలి చచ్చిపోయేంత వరకు. పరిచయం అంటే మామూలుగా ఉంది మనందరికీ, సింపుల్గా ఉందా మనందరికీ? ఏదో ఆట పాటలుగా పిల్లలాట అనుకున్నావా? ఇదేమన్నా నీకు ఇష్టం వచ్చినప్పుడు, నాకు ఇష్టం వచ్చినప్పుడు, నీకు మూడు ఉన్నప్పుడు, నాకు మూడు ఉన్నప్పుడు వాక్యం చెప్పుకొని వెళ్ళిపోవడం? నో, ఇట్స్ ఎ వర్డ్ ఫ్రమ్ అబవ్, ఇట్స్ ఎ వర్డ్ ఆఫ్ గాడ్. దేవుడిచ్చిన అభిషేకం కోల్పోకుండా చేయాలి. ఎలా చేస్తాం? మనం వాక్యం చెప్తూ ఉన్నప్పుడు అటు వాళ్ళకి ఇటు మనకి కూడా కోస్తుంది వాక్యం. ఇది కేవలం వాక్యం చెప్పి మాత్రమే కాదండి, జీవించేటప్పుడు ఉండాలి, బ్రతికేటప్పుడు ఉండాలి, సచ్చేటప్పుడు ఉండాలి, వేరే వాళ్ళని ప్రేమిస్తున్నప్పుడు ఉండాలి, ఇంకెక్కడికైనా వెళ్ళినప్పుడు ఉండాలి, ఇంకొకరి గురించి తెలియని మాటలు మాట్లాడుతున్నప్పుడు ఉండాలి. గుండెలో భయం ఉండాలి 24 గంటలు. దైవ భీతి అంటారు దీన్ని. కాబట్టి ప్రియమైన దేవుడు బిడ్డలారా, పరిశుద్ధాత్మ దేవుడు మనకు చెప్తున్నాడు. ఎక్కడ మొదలు పెట్టాం అక్కడే ముగిస్తున్నాడు దేవుడు. మదర్ ఆఫ్ ద చర్చ్. చర్చ్ అనగా ప్రజలు, మనమే. ప్రేమిస్తున్నామా మరి? ఎవరిని? చర్చిని ప్రేమిస్తున్నావా పేతురు అని అడుగుతున్నాడు ఇప్పుడు దేవుడు. నిన్ను నన్ను కూడా అదే ప్రశ్న అడుగుతున్నాడు. చర్చిని ప్రేమిస్తున్నావా అంటే ఎవరు? ప్రజల్ని. అందుకే మొట్టమొదటి ఆజ్ఞ, రెండవ ఆజ్ఞ మొత్తం కలుగలుపుకుని ఉన్న ఆజ్ఞ ఏంటంటే ఇక్కడ ఉంటుందండి, గలతీలకు రాసిన లేఖలో ఉంటుందండి, పరిశుద్ధమైన గ్రంథం మొత్తము. ఏలైనా ధర్మశాస్త్రం అంతా కలిసి, ధర్మశాస్త్రం అంటే బైబిల్ మొత్తం, ఇప్పుడు ధర్మశాస్త్రం అంతా కలిసి నిన్ను నీవు ప్రేమించుకున్నట్లే నీ పొరుగు వారిని ప్రేమింపుము అని ఒక్క మాటలో నెరవేరి ఉన్నది. మదర్ తెరేసమ్మ గారు మదర్ ఎందుకయ్యారు? ప్రపంచంలో ఉన్న చాలామంది బిడ్డలకి ఎందుకయ్యారంటే దిస్ ఈజ్ ద రీజన్. అమ్మ మరి తల్లి మదర్ ఎందుకైంది? ప్రపంచంలో కోట్ల జనాభానికి విశ్వసించకపోయినా దేవుణ్ణి కన్న తల్లి, దేవుడి కోసమే కన్న తల్లి, దేవుడి కోసమే బ్రతికిన తల్లి. నీలాగా నాలాగా ఈ లోకంలో ఉన్న జోసప్ప గారి కోసం మరి తల్లి బ్రతకలే. సారీ మా,
జోజప్ప గారి కోసం బ్రతకలేదండి మరియ తల్లి. జోజప్ప గారు మరియ తల్లి కోసం బ్రతకలే, దేవుడిచ్చిన బాధ్యత కోసం, దేవుడి చిత్తాన్ని చేయడానికి బ్రతికారు వాళ్ళు. అంటే శారీరకమైన బంధం వాళ్ళిద్దరికి లేకపోయినా, మనకండి నేను చెప్పేది, మన మధ్యలో కూడా శారీరకమైన బంధం లేకపోయినా ఆధ్యాత్మికమైన బంధం ఉండాలి చచ్చిపోయేలోపు. అప్పుడే పరలోక రాజ్యానికి మనం వెళ్తాం. అలానే అన్యాయం చేసి బ్రతకమని దేవుడు చెప్పట్లేడు, కానీ పరిశుద్ధాత్మ దేవుడు మనకు చెప్తాడు ఏది తప్పు. అమ్మా, ఎవరికో లెఫ్ట్ హ్యాండ్ ఎడమ చెయ్యి, ఎవరికో విపరీతమైన దురద వస్తుందమ్మా, దేవదేవుడు స్వస్థపరిచినాడు. ఆమె నలుడిగా దేవుడికి మహిమ కలుగాక. గుండెలో మంట, చెస్ట్ భాగంలో, చెస్ట్ దగ్గర, ఛాతీ భాగం దగ్గర పెయిన్, నొప్పిగా ఉంటుందండి ఎవరికో, మళ్ళీ దేవదేవుడు స్వస్థపరిచినాడు. దేవుడికి మహిమ కలుగాక. మీరు నమ్మట్లేరు. ఒకవేళ సుజాత అక్క ఉంటే మీరు వాక్యం రాయాలా. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 5వ వచనం అన్న రాయండి. యెషయా గ్రంథం 53 5వ వచనం అన్నా రాయండి. లేదంటే సొలొమోను జ్ఞాన గ్రంథం 16వ అధ్యాయం 12వ వచనమైనా రాయండి. దయచేసి ఈ చెస్ట్లో పెయిన్ వస్తున్న వాళ్ళకి వచ్చిపోతుంది అంటే అవిశ్వాసం ఉంది మనకి. కాబట్టి ఆ వాక్యం రాసి యేసు నామములో నేను స్వీకరిస్తున్నాను ప్రభు అని చెప్పుకోండి. దయచేసి గట్టిగా చెప్పండి. మరి తల్లి మధ్యస్థ ప్రార్థన అడుగుతున్నాం మనం ఈ సమయంలో, కాబట్టి దేవుడు తప్పకుండా మన ప్రార్థన వింటాడు. ఆమె జా అండ్ టీత్ పెయిన్ ఎవరికో అండి, దవడలు వస్తున్నాయి, లోపల ఉన్న పండ్లు గుంజుతున్నాయి. ఎవరికో ఒక పన్ను లోపల దవడ దగ్గర కూడా అంతా ఇలా ఏమంటారండి దాన్ని, చెడిపోతుంది పన్నంతా. అది పన్నంతా చెడిపోతుందిమా. దేవాతి దేవుని కృప అడుగు. ఆ వాక్యం రాయి, పదే స్వస్థత కోసం వాక్యం రాయి. డాక్టర్ దగ్గరికి వెళ్తా అంటే వెళ్ళు, నీ భయం కోసం అయినా వెళ్ళు, కానీ వాక్యం రాయితే తప్పకుండా దేవుడు స్వస్థత ఇస్తాడు. అన్మ్యారీడ్ మస్ట్ రైట్. సారీ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. అమ్మ, ఈ గ్రూప్లో ఉన్న తల్లులందరికీ, ఎవరికైతే పిల్లలు ఉన్నారో, పెళ్ళి ఎదిగిన వయసు ఉన్నారో పిల్లలు, వాళ్ళందరికీ దేవుడు ఇది చెప్పమన్నాడు మా ఈరోజు. అదేంటంటే, పిల్లలకి పెళ్ళిళ్ళు అవ్వట్లేవు అని అన్నారు కదా చాలామంది, వాళ్ళందరూ మీరు రాయాల్సిన వాక్యాలు, ఈ 3 వాక్యాలు నేను గ్రూప్లో పెడతాను, మీరు రాయండి. ఐజయా, యెషయా గ్రంథం 54:17, రోమిలకు రాసిన లేఖ 8:28, లూకా 1:37. ఇది నేను గ్రూప్లో పెడతాను. అయితే ఇక్కడ ఇంకో సిచ్యువేషన్ ఒకటి ఉందండి, ఇఫ్ కండిషన్ ఉంది. అదేంటంటే, మీరు రాయడం కాదు, మీకు ఎంతమంది పిల్లలు ఉన్నారో, మగపిల్లలు ఆడపిల్లలు ఎంతమంది ఉన్నారో పెళ్ళిళ్ళు కాకుండా, వాళ్ళందరూ ఈ రోజు నుంచి రాయాలి. ఈరోజే, ఇప్పుడే, ఈ క్షణమే ఫోన్ కట్ చేయగానే అటు కాల్ చేసి, 3 ఉన్నారా, 2 ఉన్నారా, ఎంతమంది ఉన్నారు నీకు పిల్లలు, వాళ్ళందరూ కాల్ చేసి ఈ వాక్యాలు చెప్పాలా. చెప్పి నువ్వు రాయొద్దు, నువ్వు రాయమని చెప్పట్లేదు దేవుడు, వాళ్ళు రాయాలా. పెన్ను బట్టి, పేపర్ బట్టి వాళ్ళు రాస్తే వాళ్ళ బ్రతుకులు మారుతాయి. ఆమె నలుయ. చాలా మంది కూడా వీళ్ళు చర్చికి వెళ్ళట్లేదని దేవదేవుడు చెప్తున్నారు. పిల్లలు ముఖ్యంగా వెళ్ళాలి దేవుడు చెప్తున్నాడు. పాప సంకీర్తన తీయక చాలా రోజులైంది, తీయాలి అని దేవుడు చెప్తున్నాడు. ఎడమ పాదం, ఎడమ కాలు దగ్గర కింద అండి స్వస్థత అయింది ఎవరికో, దేవుడికి మహిమ కలుగాక. బ్యాక్ బోన్ మొత్తం ఆల్మోస్ట్ తల దగ్గర నుంచి కింది భాగం వరకు మొత్తం విపరీతమైన నొప్పి వస్తుందండి. బ్యాక్ బోన్ దేవదేవుడు కంప్లీట్గా స్వస్థతని ఇచ్చినాడు. ఆల్రెడీ నువ్వు వాక్యం వింటున్నప్పుడే స్వస్థత అయిందని దేవుడు చెప్పమని చెప్తున్నాడు. ఆమెన్, హల్లెలూయా. దేవుడికి మహిమ కలుగాక. వెరికో వెయిన్స్ అంటే నరాలు వాసినట్లు కనబడతాయి కదండి, గ్రీన్ కలర్లు కనబడతాయి కాళ్ళ దగ్గర, థైస్ దగ్గర, లేదంటే వెనక భాగంలో, పిక్కల దగ్గర, ఇక్కడ చేతుల దగ్గర, వెనక భాగంలో. ఆ బిడ్డకి సంపూర్ణమైన స్వస్థత దేవుడు ఇచ్చా అని చెప్తున్నాడమ్మా. నువ్వు సాక్ష్యం పంచుకోవాలా. చాలామంది రియలైజ్ అవుతారు అది, ఎందుకంటే అది వెరికో వెయిన్స్ అనేది మీకు చాలా సంవత్సరాల నుంచి ఉంది. దేవుడు స్వస్థత ఇచ్చినాడు. దేవుడికి మహిమ కలుగాక. యేసునామములో స్వీకరిస్తున్నానని చెప్పు దేవుడికి. ఆమేన్, హల్లెలూయా. 2 persons నాట్ హ్యాపీ. మొట్టమొదటిగా ప్రేయర్ కాల్ స్టార్ట్ కాగానే అండి, 2 వ్యక్తులు మీరు ఈరోజు ఆల్మోస్ట్ గొనుక్కుంటూనే ఉన్నారు. గొనగడం, సనగడం, తిట్టుకోవడం, అసలు ఎట్లా అంటే ఎందుకు ఈ జీవితం, ఎందుకు ఈ బ్రతుకు, ఏంటి కష్టమని అనుకుంటున్నారు. దేవాదేవుడు మీకు దేవుడి కృప వల్ల హ్యాపీనెస్ ఇచ్చేశాడు. దేవుడికి మహిమ కలుగాక. కానీ ఇంకోసారి గొనగొద్దు అంటున్నాడు. మీరు అనాయింటెడ్, మళ్ళీ చాలా అభిషేకం ఉన్న వ్యక్తులు, బట్ ఇలా చేస్తే దేవుడు బాధపడతాడు. పరిశుద్ధాత్మ దేవుడు దుఃఖపడుతున్నాడు ఆ సమయంలో అనే విషయాన్ని గుర్తుపెట్టుకుందాము. యెషయా గ్రంథం 63:10. తిరగబడద్దు దేవుడి మీదకి, దుఃఖపెట్టొద్దు పరిశుద్ధాత్మ దేవుణ్ణి. అఫ్రైడ్ అబౌట్ ఎవరో అండి మన గ్రూప్లో ఒక 3 వ్యక్తులు దేవదేవుడు చూపిస్తున్నాడు. ఎవరో 3 వ్యక్తులు రేపేం జరుగుతుందో ఏమో, వామ్మో ఎట్లనో ఏమో, ఏదో అండి, మరి అది ఏం టెక్స్టా పరీక్ష మరి ఏంటో నాకైతే తెలియదు, కానీ రేపు ఏం జరుగుతుందో ఏమో అంటున్నారు. దేవుడు అంటున్నాడు, నేను లేదా ఈ రోజులో, నీ మనసులో నేను లేనా, రేపు నేను ఉండనా, ఎల్లుండి నేను లేనా, నువ్వు నేను పుట్టకముందు దేవుడు ఉన్నాడుగా, నిన్న నేడు రేపు ఒకే రీతిగా దేవుడు ఉంటాడు. దేవుడి ప్రేమ అట్లా మారదు, నీలాగా నాలాగా మన ఇష్టం వచ్చినట్టు మనం మార్చుకుంటాం చూడండి మన క్యారెక్టర్ని ఒక్కొక్కసారి. అట్లా మారదు దేవుడి ప్రేమ. 24 గంటలు 24/7 ప్రతి క్షణం కూడా దేవుడి ప్రేమ శాశ్వతమైనది.
కానీ మారొద్దు మనం అట్లా. కాబట్టి దేవుడు బాధపడుతున్నాడమ్మా, దేవుని అట్లా పట్టుకోమని దేవాదేవుడు నీకు నాకు చెప్తున్నాడు. ఫీస్ట్ ఆఫ్ అన్స్ చివరిగా అమ్మ 2 సాక్ష్యాలు నేను చెప్తా అని చెప్పాను కదా. దేవుడికే సమస్త ఘనత మహిమ ప్రభావం చెల్లుగాక. మొట్టమొదటి సాక్ష్యము, నిన్నటి రోజున మా హస్బెండ్కి విపరీతమైన మోషన్స్ అండి. సారీ లా, నాకు నవ్వు వస్తుంది. ఎందుకు ఏమైంది నాకు తెలియదండి. కానీ మరి ఫుడ్ ఏం తిన్నాడో ఏమో, మరి నేను తిన్నదే ఆయన తిన్నాడండి. నాకు చెప్పకుండా అయితే మ్యాక్సిమం తినడు, నేను తిన్నదే ఆయన తిన్నాడు. బట్ ఆయనకు మోషన్స్ ఎక్కువ అయిపోయాయి. నేను అన్నాను మేబీ ఎండకి ఎఫెక్ట్ అయిందేమో లేవయ్యా అనుకున్నాను. బట్ వీఆర్ ప్రేయింగ్ కదండి, ఈరోజు మనం ప్రే చేస్తున్నాం, ప్రభా నీ మేఘస్తంభాన్ని ఉంచు ప్రభా మా భర్తలకి తోడు. కానీ దెన్ వై ఎందుకు అవుతుంది అట్లా? కాదు, సంథింగ్ ఈజ్ హ్యాపెండ్, ఏదో అయింది. నేను అన్నాను మా ఆయనతో, ఏదైనా చెప్పాలా అంటే ఏం లేదు అన్నాడు. నేను అన్నాను నువ్వు వాక్యం చదవలే 2 రోజుల నుంచి, నువ్వు వాక్యం చదువు, స్వస్థత అవ్వకపోతే నువ్వు అప్పుడు నన్ను అడిగా అన్న. ఇట్లా చూస్తున్నాడు మా ఆయన. నిజంగా దేవుడికే సమస్త ఘనత మహిమ ప్రభావం కలుగును గాక. స్వస్థత అయింది, ఆమె హల్లెలూయా. స్వస్థత అయిందండి. ఈ రోజు పొద్దున దాదాపు 25 నిమిషాలు కూర్చొని వాక్యం చదివాడు. నేను అన్నాను ఇస్తాడు దేవుడు, నువ్వు కూర్చొని చదివంటే ఇచ్చాడు. దేవుడికే మహిమ కలుగును గాక. ఆమె నేను చదవలే, చెప్పినా కూడా చదవలే, కానీ దేవుడు ఇప్పుడు ఇచ్చేశాడు. దేవుడికి మహిమ కలుగును గాక. మీ అందరి ప్రార్థనలు కూడా చేశారమ్మ నైట్ నుంచి. కానీ ఇందాకలా దివ్యమైన బలిపూజకి వెళ్ళి ఇద్దరం థ్యాంక్ యూ చెప్పుకొని వచ్చాం. దేవుడికి మహిమ చెల్లించి మరి తల్లికి థ్యాంక్ యూ చెప్పుకొని వచ్చాం. దేవుడికి మహిమ కలుగును గాక. మోషన్స్ తగ్గాయి మా ఆయనకి, దేవుడికి మహిమ కలుగును గాక. రెండవది ఇన్ఫెక్షన్ అండి. నా కోసం అక్క వాళ్ళు చాలామంది ప్రార్థన చేశారు. అందరికీ చెప్పలేదండి, కానీ 2 అక్క వాళ్ళకి మాత్రమే నేను చెప్పాను. అక్క వాళ్ళు ప్రార్థన చేశారు. దేవుడి కృప వల్ల, దేవుడి యొక్క అనుగ్రహం వల్ల నాకు యూరినరీ దగ్గర విపరీతమైన మంట. అది కరెక్ట్గా ఎట్లా అంటే బయటికి పోయినప్పుడు మంటలు వేస్తూ ఉంటుంది, అడరేషన్ షాప్లో ఉన్నప్పుడు అట్లా అవుతూ ఉంటుంది. ఒక్కొక్కసారి అడరేషన్ షాప్లో ఉన్నంతసేపు మంట రేయదు, మళ్ళీ ఇంటికి రాగానే మంట స్టార్ట్ అవుతుందండి. ప్రేయర్లో జాయిన్ అయినప్పుడు మంట స్టార్ట్ అవుతుంది, పడుకున్నప్పుడు ఇంకా విపరీతం. కాన్సన్ట్రేషన్ మొత్తము కూడా ఎప్పుడెప్పుడు గీకాలా అని ఇంతకుముందుకి చెప్పాను ఆల్రెడీ. బట్ మళ్ళీ అది రిపీట్ అయిందనమాట. దేవుడి చిత్తం ఒక్కొక్కసారి అలా ఉంటుంది, రిపీట్ అయినా పర్లేదు, మన మంచి కోసమే, మనల్ని మార్చడానికి. దేవుడికి మహిమ కలుగును గాక. ఇప్పుడు కంప్లీట్గా దేవుడి స్వస్థతని ఇచ్చినాయండి. దేవుడికి మహిమ కలుగును గాక. ఆమేన్ హల్లెలూయా. రైట్ సైడ్ స్టొమక్ పెయిన్ ఇప్పటి వరకు కుడి వైపున మీకు విపరీతంగా వస్తుందమ్మా, దేవుడు ఆల్రెడీ స్వస్థత ఇచ్చాడు అని చెప్పాడు. ఆమేన్ హల్లెలూయా. ఇంకో టెస్ట్ అని, ఇంకో సాక్ష్యం చెప్పమంటారా? దేవాదేవుడు పరిశుద్ధాత్మ అంటే మీ అందరికీ తెలుసు, మనం అందరం అపోస్తుల కార్యం రాసాము. అవునా? దేవుడికి మహిమ కలుగును గాక. ఆమె చాలా మంది రాశారు. మా గాడ్ బ్లెస్ యూ అండ్ హ్యాట్స్ ఆఫ్ టు యూ. దేవుడికి మహిమ కలుగును గాక.